This conference will now be recorded. Yeah, it is now going to record. So just go for new. So solid edge blank interface, just go for new. In the new, just go for isometric part design. So why? Because part design, మనం sketcher and part design ఇంకా complete చేయలేదు. So by today we'll complete sketcher complete చేసాం and part design just order technology complete చేసాం. Now today we are going to complete the synchronous technology also. So all the three modules will be completed by today and రేపటి నుంచి. So from Monday onwards, we are going to start with isometric, sorry, not isometric, assembly drawing, assembly, and later we go for drafting. So later on we'll go for some analysis part and some sheet metal and some surfacing and so on. Okay, based upon the time considerations and modules that will be covered. So these are the four modules that is nothing but the sketcher part, assembly, and drafting are the four modules for the product. So now I'm going to go for isometric part. So this is the isometric part environment with synchronous technology. So the synchronous technology sir complete ga so in part modeling like ikkade మనం sketch draw చేయొచ్చు, ఇక్కడే మనం దీన్ని మోడలింగ్ చేయొచ్చు. సో హౌ? సో బిఫోర్ గోయింగ్ టు అంటే మనకి ఈ synchronous technologyకి వెళ్ళే ముందు మనకి కొన్ని టూల్స్ రిమైనింగ్ ఉన్నాయి కదా ఆర్డర్ లో. సో నిన్న మొత్తం డిస్కస్ చేసిన తర్వాత సో we have some remaining tools. So we have completed select clip art group అయిపోయింది, clipboard group అయిపోయింది, select group అయిపోయింది, planes group అయిపోయింది, sketch group అయిపోయింది, solids group is also completed, pattern group is also completed, and modify group is remaining. So in this modify group, so we are having some of the options like move face, remove face, like that. So I will explain today. So in dimensions of the మీరు sketch లోనే కామన్ అండ్ మన పార్ట్ లో కూడా కామన్ సార్. సో స్మార్ట్ డైమెన్షన్ కానీ లేదా యాంగిల్ బిట్వీన్ కానీ లేదంటే సో ఇది యాంగిల్ కానీ డిస్టెన్స్ బిట్వీన్ కానీ ఇవన్నీ కామన్ అన్నమాట. సో స్కెచ్ లో అయితే ఏదైతే డైమెన్షన్ గ్రూప్ డిస్కస్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అదే డైమెన్షన్ గ్రూప్ అన్నమాట. సో మనం ఏమేంటంటే సార్ కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ మనం కంప్లీట్ చేయాలి. సో ఒకటి రెండు టూల్స్ కంప్లీట్ చేసి ఏదో సాఫ్ట్వేర్ తీసుకున్నాం, సాఫ్ట్వేర్ తీసుకొని ఒక టూల్ రెండు టూల్ చెప్పేసి వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద సెషన్. సో ఇట్ ఈస్ నాట్ అవర్ కాన్సెప్ట్. సో దట్స్ వై మనం ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ సో నిన్న ఈ రిమైనింగ్ అయిపోయినాయి. సో ఈరోజు వీ కెన్ లీవ్ దిస్ బట్ వై ఆర్ కంప్లీటింగ్ ఇస్ సో వీ హ్యావ్ టు కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ఇన్ ఏ మోడల్. సో మనకి పార్ట్ మోడలింగ్ లో ఇవన్నీ మనకు అవసరమైన టూల్స్. సో అన్ని మనం నేర్చుకోవాలి. సో మనం యూటిలైజేషన్ పర్పస్ లో కొన్ని తక్కువ టూల్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే అన్ని టూల్స్ యూటిలైజ్ చేసి చేయాల్సినంత రూల్ లేదు. సో విల్ యూజ్ వెరీ లెస్ టూల్స్ సో దట్ వీ కెన్ గెట్ ద ఆప్టిమైజేషన్ ప్రొడక్ట్. సో మనం ఇవి డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈస్ మూవ్ ఫేస్ అన్నమాట. సో నథింగ్ బట్ ఒక ఫేస్ ని మూవ్ చేయడానికి. సో దానికోసం ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ రెక్టాంగిల్ హియర్. సో ఏంటంటే మీరు ఇక్కడ స్కెచ్ తీసుకోవడం వల్లనే ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కొన్నిసార్లు ప్లేస్ హైడ్ అవ్వవు, సో హైలైట్ అవ్వవు. సో హైలైట్ అవ్వలేదండి మీరు అలా చూడగట్టు జస్ట్ ఒక 1 or 2 seconds లో హైలైట్ అవుతాయి అనమాట మనకి. ఎందుకంటే దట్ ఈస్ డ్యూ టు ర్యామ్ ఇష్యూ కానీ లేదంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇష్యూ కానీ అయి ఉండొచ్చు. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ రెక్టాంగిల్, 2-point rectangle. So my length is 1000 and my width is 500. Enter. So మీరు డైమెన్షన్ పెట్టాలంటే యూ కెన్ గో ఫర్ సో యాంగిల్ ఇవ్వాలి కదా. సో యాంగిల్ ఆల్వేస్ ఐఎమ్ గివింగ్ హారిజంటల్ కాబట్టి 0 ఇస్తున్నాను. ఎంటర్. సో నెక్స్ట్ డైమెన్షన్ పెట్టాలంటే యూ కెన్ గో ఫర్ స్మార్ట్ డైమెన్షన్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద డైమెన్షన్ ఫర్ దిస్. సో ఇలా ఇచ్చాను కానీ చూడండి నాకు స్కెచ్ కన్స్ట్రెయిన్ అవ్వలేదు. సో ఎందుకు అవ్వలేదంటే బిఫోర్ నేను ఇక్కడ చేసే ముందే నేను ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెప్పాను కదా రిలేట్ లో ఈ రెండు అండ్ ఇంటర్ స్కెచ్ లో ఈ రెండు ఆన్ చేసి ఉండాలని. సో ఇది ఆన్ చేసలేదు, అందువల్ల నాకు ఇలా బ్లూ కలర్ లో కనిపించింది. సో ఇది ఆన్ చేయండి. సో ఇది ఆన్ చేస్తే నాకు స్కెచ్ కన్స్ట్రెయిన్ చూపిస్తుంది. ఇవి కూడా ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకోండి. సో ఈ 12 ఆన్ చేయాలి, ఈ బల్బ్ సింబల్ కింద ఈ రెండు ఆన్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఈ రెండు ఆన్ చేయాలి. సో ఇన్ కేస్ మీరు డైమెన్షన్ కూడా లాక్ చేయాలి. డైమెన్షన్ అప్పుడు స్మార్ట్ స్టెప్ వస్తుంది కదా, సో ఈ స్మార్ట్ స్టెప్ లో కూడా ఇది కూడా లాక్ అయి ఉండాలి. సో అప్పుడే ఏంటంటే మీకు కంప్లీట్ గా మనకి ఏంటంటే స్కెచ్ కన్స్ట్రెయిన్ అవుతుంది. సో క్లోజ్ కేస్ కొట్టాను. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ట్రూడ్ తీసుకున్నాను. సో ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రూడ్ తీసుకొని ఏ స్కెచ్ అయితే ఎక్స్ట్రూడ్ చేయాలో ఆ స్కెచ్ సెలెక్ట్ చేయండి. సో స్కెచ్ సెలెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మన స్మార్ట్ స్టెప్ చూడండి, ఇది ఎక్స్ట్రూడ్ యొక్క స్మార్ట్ స్టెప్ అనమాట. ఈ ఎక్స్ట్రూడ్ యొక్క స్మార్ట్ స్టెప్ లో మనకు చూడండి అక్కడ కోఇన్సిడెంట్ ప్లేన్ అని ఉంది. కోఇన్సిడెంట్ ప్లేన్ అంటే ఏంటి? సో ఆ పార్ట్ మీద ప్లేన్ తీసుకోవాలంటే కోఇన్సిడెంట్ ప్లేన్. కానీ మనకి ఇప్పుడు ఆల్రెడీ స్కెచ్ ఉంది కాబట్టి జస్ట్ కీప్ సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్. సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్ పెట్టండి. ఇప్పుడు సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ చేసి
మీరు రైట్ క్లిక్ అన్న కొట్టొచ్చు, లేదంటే ఎంటర్ అని క్లిక్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ హైట్. సో హైట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 500 ఎంటర్. సో ఇప్పుడు ఏంటంటే ఇది నా జనరల్ రెక్టాంగిల్. సో దీన్ని 500 అదే సో 500 విడ్త్ అండ్ 500 హైట్ తో నేను దీన్ని ఇలా ఎక్స్ట్రూడ్ చేశాను. సో ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే ఒక హోల్ పెడదాం అనుకుంటున్నాను. హోల్ తీసుకున్నాను. సో ఎక్కడ పెట్టాలి? సో ఈ ఫేస్ మీద. సో ఎందుకంటే నాకు స్కెచ్ లేదు కదా, హోల్ స్కెచ్ లేదు కదా, సో అందుకని ఈ ఫేస్ మీద పెట్టాలి. సో ఫేస్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మీరు స్కెచ్ వ్యూలోకి వెళ్తారు. సో స్కెచ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడ హోల్ కావాలో అక్కడ ప్లేస్ చేస్తారు. సో నాకు ఇక్కడ హోల్ కావాలి ఎగ్జాక్ట్ మిడిల్ లో. సో అక్కడ ప్లేస్ చేశాను, క్లోజ్ స్కెచ్ కొట్టాను. సో చూడండి, మీరు గమనిస్తే స్కెచ్ డయామీటర్ చాలా చాలా అంటే చాలా చిన్నగా ఉంది. సో మీకు జూమ్ చేస్తే విజువలైజ్ అవుతుంది క్లియర్ గా. సో చూడండి, స్కెచ్ డయామీటర్ చాలా చాలా చిన్నగా ఉంది. సో స్కెచ్ డయామీటర్ ఎలా ఇంక్రీజ్ చేయాలి? సో ఇక్కడ మనకు హోల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, హోల్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. హోల్ డయామీటర్ ఇంక్రీజ్ చేయాలండి. ఇక్కడ హోల్ డయామీటర్ ఉంటుంది. సో హోల్ డయామీటర్ ఒక 100 ఇవ్వండి. 100 జస్ట్ ఓకే. సో ఇప్పుడు ఓకే. సో దిట్ ఈస్ సమ్ వాట్ బెటర్. ఓకేనా? సో ఫినిష్. సో ఆటోమేటిక్ గా మనం హోల్ వేసాం. సో ఇప్పుడు నాకేంటంటే ఈ ఫేస్ ని ఈ పొజిషన్ నుంచి సమ్ వాట్ ఇక్కడికి ఎక్కడికో మార్చాలి. సో ఐ వాంట్ టు మూవ్ దట్ ఫేస్. ఆ హోల్ ఫేస్ ని ఇక్కడ నుంచి సమ్ వాట్ సమ్ డిస్టెన్స్ లో మూవ్ చేయాలి. సో మూవ్ చేయాలంటే జస్ట్ సెలెక్ట్ ద ఫేస్. సో మూవ్ ఫేస్ తీసుకోండి. మూవ్ ఫేస్ తీసుకొని ఏ ఫేస్ అయితే మూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫేస్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అన్న ఇవ్వండి, లేదంటే ఎంటర్ అని క్లిక్ చేయండి. ఓకేనా? సెలెక్ట్ చేసిన తర్వాత అలాంగ్ ఏ ఎడ్జ్. సో ఈ ఎడ్జ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనమాట. నెక్స్ట్ రిఫరెన్స్ పాయింట్. సో రిఫరెన్స్ పాయింట్ ఇది. సో మూవ్ ఫ్రమ్ రిఫరెన్స్ పాయింట్, దీనికి మనకి రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఈ రిఫరెన్స్ పాయింట్ ఇస్తున్నాను 1 మినిట్. యా, ఈ రిఫరెన్స్ నుంచి క్లిక్ అవ్వలేదు యాక్చువల్. ఓకే. సో ఇక్కడ నుంచి అక్కడ మూవ్ చేయాలి. సమ్వేర్ ఇక్కడ ఈ ప్లేస్ లో మూవ్ అవ్వాలి. సో అక్కడ ప్లేస్ చేయండి. సో ఇప్పుడు చూసారా మీకు ఏమైంది? ఆ హోల్ ఫేస్ ఈ సెంటర్ నుంచి సో 410 అనేది మనకి మూవ్మెంట్ జరిగింది. సో ఈ డైరెక్షన్ లో. సో దట్ ఈస్ హౌ టు మూవ్ ద ఫేస్. సో మూవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే జస్ట్ ఫస్ట్ మన కమాండ్ తీసుకోవాలి. మనకి హోమ్ ట్యాబ్ లోకి వెళ్తే మనకి ఇక్కడ కమాండ్ ఉంటుంది మూవ్ ఫేస్. మూవ్ ఫేస్ తీసుకున్న తర్వాత మీరు ఏ ఫేస్ అయితే మూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫేస్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ అలాంగ్ ఏ డైరెక్షన్. అంటే మీరు ఈ డైరెక్షన్ లో మూవ్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ డైరెక్షన్ ఆర్ఎల్స్ ఈ డైరెక్షన్, ఏ డైరెక్షన్ సెలెక్ట్ చేయాలి. డైరెక్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ స్టార్ట్, అంటే రిఫరెన్స్ పాయింట్ అనమాట. అంటే దాని మీద కర్వ్ మీద రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది కదా. సో కర్వ్ మీద రిఫరెన్స్ పాయింట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏ డైరెక్షన్ లో మూవ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? సో రిఫరెన్స్ పాయింట్ సెలెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ సెలెక్ట్ చేయండి. సో అంటే గట్టి సెలెక్ట్ చేయాలి. కొంచెం మౌస్ మీరు లైట్ క్లిక్ చేస్తే కాదు, కొంచెం గట్టి సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సో ఇలాగ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏ డైరెక్షన్ లో ఎంత డిస్టెన్స్. చూడండి అక్కడ నాకు పైన డిస్టెన్స్ పడుతుంది 406 అని. సో నాకు 406 కాదు, ఐ వాంట్ 500 డిస్టెన్స్. సో టోటల్ లెంత్ 1000 కదా, నాకు మిడ్ పాయింట్ 500 కి వెళ్ళాలి. 500 ఎంటర్. ఓకేనా? సో లైక్ దిస్ వీ కెన్ మూవ్ ద మూవ్ ఫేస్. సో మనం మూవ్ ఫేస్ ఇలా చేయొచ్చు. ఓకే. సో చెప్పండి సార్. సార్ చెప్పండి. ఇప్పుడు అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ చేశారు కదా సార్, ఎలా ఐ వాంట్ జెడ్ డైరెక్షన్ లో వై డైరెక్షన్ లో మూవ్ చేయాలండి సార్. సో మూవ్ చేయొచ్చు సార్, సేమ్ మీ డైరెక్షన్ ఇవ్వండి, చూస్తాను చూడండి. సో జస్ట్ గో ఫర్ మూవ్ ఫేస్. మూవ్ ఫేస్ తీసుకోండి. సో ఏదైతే మీరు మూవ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. ఆ ఫేస్ సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ రైట్ క్లిక్. సో మీరు మీరు ఈ డైరెక్షన్ మూవ్ చేయాలనుకోండి, ఈ డైరెక్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి దానికి ఆ కర్వ్ పాయింట్ ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఇవ్వాల్సిన లెంత్ ఇచ్చేసేయండి. చూడండి. ఓకేనా? ఓకే సార్. ఎంత డిస్టెన్స్ అయితే అంత డిస్టెన్స్ తీసుకోవచ్చు సార్. అక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటే అంత డిస్టెన్స్ ఇవ్వచ్చు సార్. మన టోటల్ విడ్త్ 500 కాబట్టి సో మీకు మిడిల్ లో కావాలంటే 250 ఇవ్వండి, లేదంటే ఎగ్జాక్ట్ గా ఏదైనా ఒక ఎడ్జ్ కి దగ్గరలో 100 కావాలంటే 100 ఇవ్వండి. సో అలాగే మీరు మెజర్ చేసుకోండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్. సార్ డౌట్స్ ఏమైనా ఉంటే సార్ చెప్పండి సార్. యాంగులర్ డైరెక్షన్ లో మూవ్ చేయొచ్చు సార్ ఇది? రొటేట్ చేయొచ్చు సార్. నెక్స్ట్ రొటేట్ ఫేస్ ఉంటుంది మనకి. చూడండి మూవ్ ఫేస్ కింద మనకి రొటేట్ ఫేస్ కూడా ఉంటుంది. సో నేను చెప్తాను సార్ కంటిన్యూస్ గా, నేను ప్రాబ్లం లేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో అట్ లాస్ట్ లో అడగండి. ఎందుకంటే కొంతమందికి వీడియో ఫాలో అవుతారు కదా సార్, వాళ్ళకి ఏంటంటే సో మధ్యలో డౌట్స్ వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ రొటేట్ ఫేస్. రొటేట్ ఫేస్ తీసుకోండి. సో మీరు ఏ ఫేస్ అయితే రొటేట్ చేయాలో ఆ ఫేస్ సెలెక్ట్ చేయండి. లైక్ ఇప్పుడు నాకు ఈ సిలిండ్రికల్ హోల్ ఉంది. ఈ సిలిండ్రికల్ హోల్ నాకు ఇందాక మూవ్ జరిగింది. సో ఇప్పుడు నాకు రొటేట్ అవ్వాలి. సో ఆ ఫేస్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ రైట్ క్లిక్. సో రైట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఏ యాక్సిస్ చుట్టూ అది రివాల్వ్, అంటే మీన్స్ ఈ యాక్సిస్ చుట్టూ
రొటేట్ అవ్వాలి. యాక్సిస్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ యాంగిల్ ఇవ్వండి. సో నాకు ఇట్లా 45 degrees లో కావాలి ఇంక్లైన్డ్ గా. సో లైక్ నేను ఈసారి యాంగిల్ 45 ఉంటుంది, ఓన్లీ 15 ఎంటర్. ఓకేనా? ఇప్పుడు 15 యాంగిల్లో అది ఏమేమి చూడండి మీకు ఇట్లాగా రొటేట్ అయింది. ఓకే, సో 15 యాంగిల్లో రొటేట్ అయింది. సో ఇంక్లైన్డ్ గా. సో ఇప్పుడు మీరు ఇది ఇంక్లైన్డ్ గా ఉందన్నమాట ఈ హోల్. సో ఇక్కడ మీరు ఇలా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. టాప్ ఫేస్ బాటమ్ ఫేస్ కరెక్ట్ గా చూస్తే సో యూ కెన్ మేక్ దట్ ద హోల్ ఈస్ రొటేటెడ్. సో దిట్ ఈస్ నథింగ్ బట్ రొటేట్ ఫేస్ అన్నమాట. మీరు మూవ్ చేయాలంటే మూవ్ చేసుకోవచ్చు, రొటేట్ చేయాలన్నా రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆఫ్సెట్ ఫేస్. అంటే ఇక్కడ నుంచి సమ్ ఆఫ్సెట్, ఆ ఫేస్ కి సమ్ ఆఫ్సెట్ క్రియేట్ చేయడం అనమాట. సో జస్ట్ గో ఫర్ ఆఫ్సెట్ ఫేస్. ఆఫ్సెట్ ఫేస్ తీసుకోండి. మీరు ఏ ఫేస్ అయితే ఆఫ్సెట్ చేయాలో ఆ ఫేస్ ని సెలెక్ట్ చేయండి. ఈ ఫేస్ ని ఆఫ్సెట్ చేయాలి, లేదా ఈ ఫేస్ ని ఆఫ్సెట్, లేదా ఈ ఫేస్ ని ఆఫ్సెట్ చేయాలి. సో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ డిస్టెన్స్ అన్నమాట. సో డిస్టెన్స్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద డిస్టెన్స్ యాజ్ 100. ఎంటర్. సో ఈ డైరెక్షన్ లో ఆ ఫేస్ అనేది 100 ఆఫ్సెట్ అయ్యి మెటీరియల్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్సెట్ ఫేస్ అన్నమాట. సో ఆ ఫేస్ మన ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ అనేది ఆఫ్సెట్ అయిపోయి మెటీరియల్ యాడింగ్ అనేది జరుగుతుంది అనమాట దానికి. సేమ్ లైక్ మనం థిక్నెస్ యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ థిక్నెస్ కమాండ్ యూజ్ చేసాం, గుర్తుంది కదా. సో థిక్నెస్ కమాండ్ యూజ్ చేసి మనం ఏం చేసాం, సో ఒక ఫేస్ కి థిక్నెస్ యాడ్ చేసాం. అక్కడ ఏం చేసాం, థిక్నెస్ నాట్ ఓన్లీ ఫర్ ఫేస్, ఎంటైర్ బాడీకి యాడ్ చేయొచ్చు, లేదంటే పర్టికులర్ ఫ్యూచర్ కి యాడ్ చేయొచ్చు, లేదంటే ఒక సింగిల్ ఫేస్ కానీ లేదంటే మల్టిపుల్ 2-3 ఫేసెస్ కానీ యాడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఆఫ్సెట్ ఫేస్, ఏదైతే ఫేస్ మనం సెలెక్ట్ చేస్తామో ఆ ఫేస్ మాత్రం మనకి ఆ డైరెక్షన్ లో ఆఫ్సెట్ అవుతుంది. ఏదైనా మీరు ఎక్స్ ఫేస్ ఏదో ఒక సింగిల్ ఫేస్ మాత్రం, లేదా 2 ఫేసెస్ కూడా తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కాకపోతే దీనికి బాడీ మొత్తానికి అట్ ఎ టైం మనం ఆఫ్సెట్ చేయలేము. సో వై, బికాస్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఫేసెస్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ఆఫ్సెట్ ఫేస్. సో నెక్స్ట్ డిలీట్ ఫేస్. సో డిలీట్ ఫేస్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా. సో ఇప్పుడు సర్కిల్ డిలీట్ చేసేయాలి, ఈ సిలిండర్ డిలీట్ చేయాలి. సెలెక్ట్ చేయండి, జస్ట్ గో ఫర్ డిలీట్ ఫేస్. సెలెక్ట్ రైట్ క్లిక్. సో ఆటోమేటికల్లీ ద ఫేసెస్ విల్ బి డిలీటెడ్. సో చూసారా, ఆ సిలిండ్రికల్ ఫేస్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఎందుకు డిలీట్ అయిపోయిందంటే మనం డిలీట్ ఫేస్ కమాండ్ యూజ్ చేసి, ఇక్కడ డిలీట్ ఫేస్ అనే కమాండ్ యూజ్ చేసి, సో మనం ఏం చేసాం, ఆ ఫేస్ ని డిలీట్ చేసాం. సో అందుకనే అది డిలీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ హోల్ డిలీట్, రౌండ్స్ డిలీట్, ఇవన్నీ చాలా ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎలా అంటే రౌండ్ డిలీట్ అంటే ఏంటి, మనకి రౌండ్ అంటే ఏంటి, ఫిలెట్ కదా. సో ఒక రౌండ్ ఇవ్వండి, జనరల్ గా రౌండ్ తీసుకొని, సో మనకి ఏ ఎడ్జ్ కి రౌండ్ ఇవ్వాలో అది సెలెక్ట్ చేయండి. సో మీకు రౌండ్ రేడియస్ అడుగుతుంది. సో రౌండ్ రేడియస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 50. ఎంటర్. సో ప్రివ్యూ, ఫినిష్. సో 50 ఇచ్చేసాను ఈ రౌండ్ కి. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ చేయాలనుకుంటే ఏంటి, మీకు డైరెక్ట్ గా ఇక్కడ డిలీట్ ఆప్షన్ లోకి వెళ్తే డిలీట్ రౌండ్స్ అని ఉంటుంది. డిలీట్ రౌండ్స్ ఫ్రమ్ ద మోడల్. రౌండ్స్ తీసుకోండి, ఏ రౌండ్ డిలీట్ చేయాలో ఆ రౌండ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఆ రౌండ్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సేమ్ లైక్ అలాగే. సో ఒక పర్టికులర్ రీజియన్ ఉంది అనుకోండి, సో పర్టికులర్ రీజియన్ డిలీట్ చేస్తుంది. ఓకే, సో దీని మీద ఇంకో బాక్స్ ఉంది, దీని మీద ఒక బాక్స్ లాంటి ఒక ఏరియా ఉంది. సో ఆ రీజియన్ మొత్తం మీరు కంప్లీట్ డిలీట్ చేయాలనుకోండి అప్పుడు రేడియస్ యూజ్ చేస్తారు. హోల్స్ డిలీట్ చేయాలనుకోండి హోల్స్ డిలీట్ చేస్తారు. ఈ ఫేసెస్ మాత్రం అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఈ ఫేసెస్ అనే ఆప్షన్ ఫిల్లెట్ కి యూజ్ చేయొచ్చు, చాంఫర్ కి యూజ్ చేయొచ్చు, హోల్స్ కి యూజ్ చేయొచ్చు. కానీ పర్టికులర్ గా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ త్రీ ఆప్షన్స్ కలిపి ఈ సింగిల్ ఫేసెస్ తోనే చేసేయచ్చు. మీరు రీజియన్ డిలీట్ చేయాలన్నా డిలీట్ చేయొచ్చు, హోల్స్ డిలీట్ చేయాలని చేయొచ్చు, రౌండ్స్ డిలీట్ చేయాలని చేయొచ్చు. ఇక్కడ ఈ 3 ఆపరేషన్స్ ఏదైతే చేస్తారో ఈ 3 ఆపరేషన్స్ ఈ ఫేసెస్ ఒక్క దాంతోనే చేస్తారు. సో ఈ ఫేసెస్ తో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, స్మార్ట్ డైమెన్షన్స్ తో మనం డిస్టెన్స్ బిట్వీన్ పెట్టొచ్చు, నార్మల్ లెంత్ పెట్టొచ్చు, అండ్ యాంగిల్ కూడా పెట్టొచ్చు. కానీ మనకి సపరేట్ ఆప్షన్స్ ఇచ్చారు చూసారా, డిస్టెన్స్ బిట్వీన్ అని, యాంగిల్ అని. సో ఇలా ఎందుకు ఇచ్చారు అంటే, సో దీస్ ఆర్ ద పర్టికులర్ ఆప్షన్స్ అండ్ దిస్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ దెమ్. సో ఒకవేళ ఇది వర్క్ చేయలేదు అనుకోండి, ఈ ఆప్షన్ మీకు వర్క్ చేయలేదు అనుకోండి, దీంతో చేయొచ్చు. సో ఇది వర్క్ చేయకపోతే దీంతో చేయొచ్చు. సో దేర్ విల్ బి ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్. సో సేమ్ లైక్ అలాగే ఇక్కడ డిలీట్ లో కూడా సో వీటికి అన్నిటికీ ఇది వర్క్ చేస్తుంది. సో ఒకవేళ ఇన్ కేసు ఇది వర్క్ చేయలేదు అనుకోండి కొన్ని పర్టికులర్ ఫేసెస్ కి, అప్పుడు మనకు సపరేట్ గా కమాండ్ యూజ్ చేసి చేసుకుంటాం అనమాట. సో ఇది ఇవన్నీ మూవ్ చేయడానికి, ఇవన్నీ డిలీట్ చేయడానికి. ఇది ఏంటంటే రీసైజ్ చేయడానికి. లైక్ ఇప్పుడు హోల్ ఉంది, ఈ హోల్ డయామీటర్ ఎంత ఇచ్చాను, 50 సంథింగ్ ఎంతో ఇచ్చాను. సో 50 కాదు నాకు 100 కావాలి. సో రీసైజ్ యూజ్ చేయండి. రీసైజ్ యూజ్ చేసి ఏ హోల్ కి అయితే మీరు రీసైజ్ చేయాలో ఆ హోల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ గివ్ ద న్యూ డయామీటర్. సో న్యూ డయామీటర్ ఐఎమ్ గివింగ్ 200. ఎంటర్. ప్రివ్యూ. సో ఆటోమేటిక్ గా డయామీటర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో చూసారా, డయామీటర్ ఇంక్రీజ్ అయింది హోల్ కి. సో ప్రీవియస్ గా ఏంటి 50 డయామీటర్ ఉండేది. సో 50 రేడియస్ అంటే 100 డయామీటర్ ఉండేది. ఇప్పుడు ఏంటి 200 డయామీటర్ అయింది. ఓకేనా.
సో 100 రేడియస్ 200 డయామీటర్ అయింది. దిస్ ఇస్ నథింగ్ బట్ హోల్ రీసైజ్ అన్నమాట. అంటే ఒక హోల్ క్రియేట్ చేసినప్పుడు ఆ హోల్ రీసైజ్ చేయడానికి, అంటే మీరు బై మిస్టేక్ డయామీటర్ తక్కువ ఇచ్చారు, సో మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్ రీసైజ్ హోల్. సో నెక్స్ట్ రౌండ్స్. సో రౌండ్ ఇప్పుడు మీరు ఫిల్లెట్ ఇచ్చారు, అంటే ఫిల్లెట్ ఇస్ నథింగ్ బట్ రౌండ్ అంటారు ఇక్కడ. సో ఏదైనా సాఫ్ట్వేర్ లో ఆప్షన్స్ అన్ని మాత్రం ఈక్వల్ గానే ఉంటాయి, దాని ఆపరేషన్ ఈక్వల్ గానే ఉంటుంది. కాబట్టి బై మిస్టేక్ సమ్ నేమ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. సో ఎందుకంటే మనం సమ్ వేరియేషన్ క్రియేట్ చేయాలి కాబట్టి, సాఫ్ట్వేర్ టు సాఫ్ట్వేర్ సమ్ వేరియేషన్ క్రియేట్ చేయాలి కాబట్టి, సో అందుకనే మీకు ఇక్కడ ఏంటంటే ఇలా ఇస్తారు. సో లైక్ మీరు ఆటోకాడ్ లో చూసుకుంటే బేసిక్ సాఫ్ట్వేర్ లో ఆటోకాడ్ లో దీన్నే ఫిల్లెట్ అంటారు. సో కిటియాకి వచ్చేసరికి కార్నర్ అంటారు. సో అదే మీరు సాలిడ్ ఎడ్జ్కి వచ్చేసరికి రౌండ్ అంటారు. సో ఏంటంటే సాఫ్ట్వేర్ టు సాఫ్ట్వేర్ నేమ్స్ మారితే కానీ ఆపరేషన్ మాత్రం ఒకటే. సో రౌండ్ తీసుకుంటాం. సో మీరు ఏ ఎడ్జ్ కావాలో ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన రేడియస్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది అనమాట. ఎంటర్ కోసం మీరు రైట్ క్లిక్ అన్నా యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్ ఎంటర్ అన్నా ప్రెస్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫేస్ ని రీసైజ్ చేయాలి. ఐ మీన్ నాకు ఇప్పుడు ఏంటంటే ఈ ఫేస్ 50 రేడియస్ కాదు, నేను రేడియస్ ఇంక్రీజ్ చేయాలి. సో జస్ట్ గో ఫర్ రౌండ్స్. రౌండ్స్ తీసుకొని ఏ ఫేస్ ని రీసైజ్ చేయాలి, ఈ ఫేస్ ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ న్యూ రేడియస్. సో ప్రీవియస్ రేడియస్ 50 కదా, న్యూ రేడియస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 100, ఎంటర్. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో ఆటోమేటిక్ మీకు రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఓకేనా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ రీసైజ్ రౌండ్ అనమాట. రౌండ్స్ కూడా రీసైజ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి ఏదైనా స్కెచ్ గీసినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, స్కెచర్ లో డ్రా గ్రూప్ యూజ్ చేస్తాం కదా. సో దాన్ని మోడిఫై చేయాలంటే సో మోడిఫై గ్రూప్ కావాలి. సో అలాగే ఇక్కడ ఏంటి, మనకి ఏదైనా మెటీరియల్ ఎక్స్ట్రూడ్ చేసాం, అదర్స్ మెటీరియల్ ఏదైనా జనరేట్ చేసాం. సో దాన్ని మోడిఫికేషన్ చేయాలంటే మనకి మోడిఫై గ్రూప్ కావాలి కదా. సో అందుకని ఈ మోడిఫై గ్రూప్ ఇన్వాల్వ్ చేశారు అనమాట ఇక్కడ. సో ప్యాటర్న్ చేయాలంటే ప్యాటర్న్ గ్రూప్, సో సాలిడ్స్ గ్రూప్, స్కెచ్ గ్రూప్, ప్లేన్స్ గ్రూప్, ఇవన్నీ. ఇదేం క్లిప్ బోర్డ్ ఏంటంటే కాపీ పేస్ట్ అలాంటి వాటికి యూజ్ చేస్తారు. సో ఇవంతా డైమెన్షన్స్ మీకు తెలుసు ఆటోమేటిక్ గా. ఇక్కడ కూడా అలాంటి డైమెన్షన్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. స్మార్ట్ డైమెన్షన్ తీసుకుంటాం. సో మీకు సర్కిల్ డయామీటర్ కావాలనుకోండి, సర్కిల్ సెలెక్ట్ చేస్తాం. సో ఆటోమేటిక్ డయామీటర్ వస్తుంది, ఇక్కడ ప్లేస్ చేస్తాం. దిస్ ఈస్ నథింగ్ బట్ డైమెన్షన్ వాల్యూస్ ఇన్ 3D. సో జస్ట్ మీకు 3D లో కనిపించడం కోసం. ఒకవేళ మీరు హైట్ చేయాలనుకుంటున్నారు, లైక్ నేను డైమెన్షన్స్ ఇలా పెట్టేశాను, ఇలా హోల్ డయామీటర్ పెట్టేశాను, అలా ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ లెంత్ కూడా ఇచ్చేసాను. సో 15 ఆన్ క్లిక్ చేస్తున్నాను, 15 ఆన్. సో ఈ డైమెన్షన్స్ క్లిక్ చేశాను. సో నాకు ఏంటంటే మళ్ళీ ఈ డైమెన్షన్స్ కనిపించకూడదు, అంటే మీకు జస్ట్ ఊరికే విజువలైజేషన్ పర్పస్ కోసం పెట్టుకున్నాను. సో అన్ని ఒకేసారి హైడ్ అయిపోవాలనుకోండి, ఇక్కడ పిఎంఐ అని చూసారా, పిఎంఐ. ఇక్కడ మనకి పాత్ ఫైండర్ లో పిఎంఐ అని ఉంటుంది, పాత్ ఫైండర్. ఈ పాత్ ఫైండర్ లో మీకు లెఫ్ట్ సైడ్ పాత్ ఫైండర్ ఉంటుంది. సో లెఫ్ట్ టాప్ ఉన్న పాత్ ఫైండర్ లో మనకి పిఎంఐ ఉంటుంది. ఈ పిఎంఐ ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు ఉన్న డైమెన్షన్స్ అన్ని మనకి మిస్ అవుతాయి. సో పిఎంఐ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫర్మేషన్. ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫర్మేషన్. సో ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ ప్రొడక్ట్, సో దీని ఒక ప్రొడక్ట్ గా కన్సిడర్ చేస్తే, సో ఈ ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సో మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ ప్రొడక్ట్ అయినా మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే డైమెన్షన్స్. సో వితౌట్ డైమెన్షన్స్ యూ కాంట్ మేక్ ఎనీ ప్రొడక్ట్. ఓకే. సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్, దిస్ డైమెన్షన్స్ అండ్ దిస్ స్మార్ట్ డైమెన్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ పిఎంఐ. సో పిఎంఐ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డైమెన్షన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ సో స్కెచర్ యాజ్ వెల్ యాజ్ పార్ట్ మోడలింగ్ విత్ రెస్పెక్టివ్ టు ఆర్డర్డ్ టెక్నాలజీ. మళ్ళీ చెప్తాను చూడండి, ఆర్డర్డ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఇందాక నేను ఈ రెక్టాంగిల్ డ్రా చేయడానికి కూడా స్కెచర్ లోకి వెళ్ళి ఈ బాటమ్ స్కెచ్ గీసి ఆ తర్వాత దీన్ని ఎక్స్ట్రూడ్ చేశాను. సో దట్ ఈస్ వాట్ ఐ హావ్ డిడ్. I have two interfaces. One is sketcher interface and the other one is solid interface. Solid interface, that too in ordered technology. So ఇప్పుడు మనం టెక్నాలజీ మారుతాం. So I'm going to take new drawing. So just go for start new. In the new just go for isometric part. So isometric part. So isometric part కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ బై ఇన్బిల్ట్ గా మనకి ఏమంటే సింక్రస్ టెక్నాలజీ వస్తుంది, ఎందుకంటే దాని స్పెషాలిటీ కాబట్టి. సో మీకు కావాలంటే ఆర్డర్ టెక్నాలజీలోకి వెళ్తారు. ఆర్డర్ టెక్నాలజీలో యూజ్ చేస్తే అన్ని సాఫ్ట్వేర్స్ లాగా ఈ సాఫ్ట్వేర్ కూడా ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది అనమాట. స్కెచ్ తర్వాత పార్ట్, స్కెచ్ తర్వాతే మెటల్ ఎడిషన్ కానీ లేదా రిమూవల్ కానీ అని. సో ఇప్పుడు సింక్రస్ టెక్నాలజీ. సో సింక్రస్ టెక్నాలజీలో కూడా అన్ని సేమ్ అవే టూల్స్ ఉంటాయి. బట్ చూడండి ఇక్కడ ఏమన్నాయి మీకు ఒక్కసారి కరెక్ట్ గమనిస్తే మీకు ఇక్కడ ఏదర్ లైన్ టూల్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం సాలిడ్ టూల్స్ కూడా ఉన్నాయి. వై? బికాస్ సింక్రస్ టెక్నాలజీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ స్కెచర్ యాజ్ వెల్ యాజ్ పార్ట్. సో స్కెచర్ ని పార్ట్ ని కాంబైన్ చేసింది ఎన్విరాన్మెంట్, సింక్రస్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మీరు ఒకవేళ మీరు రెక్టాంగిల్ డ్రా చేసి ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం మీరు పర్టికులర్ గా స్కెచర్ లోకి వెళ్ళి స్కెచర్ లో రెక్టాంగిల్ డ్రా చేసి దాన్ని మళ్ళీ పార్ట్ లోకి వచ్చి దాన్ని మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేయక్కర్లేదు.
ఇక్కడే మీరు రెక్టాంగిల్ డ్రా చేసి ఇక్కడే ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. హౌ ఎలా అంటే, సో రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు మీకు ఇలాగా 4 లైన్స్ వస్తాయి అన్నమాట. దీస్ 4 లైన్స్ రిప్రజెంట్స్ ద ఎక్స్ వై జెడ్. సో ఇలాగా మనకి ఎక్స్ మైనస్ ఎక్స్, వై మైనస్ వై. ఒకవేళ మీరు ఈ ప్లేన్ లో తీసుకున్నారు అనుకోండి, ఈ ప్లేన్ లో, సో మీకు దగ్గరకు వస్తే ప్లేన్స్ హైలైట్ అవుతాయి అనమాట. ఒకసారి మీరు చూస్తే ఇంకోటి చూసారా, ప్లేన్స్ హైలైట్ అయినాయి. సో మీరు ఏ ప్లేన్ కి అలైన్ చేస్తే మీకు ఆ లైన్స్ చూసారా, ఆ ప్లేన్ కి అలైన్ గా మారిపోతున్నాయి. ఇప్పుడు మీకున్న గ్రీన్ లైన్స్ ఏం డిఫైన్ చేస్తాయి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్, హారిజాంటల్ ఏంటంటే హారిజాంటల్ ఏంటంటే వై మైనస్ వై, వర్టికల్ ఏంటంటే జెడ్ మైనస్ జెడ్ అనమాట. సో అదే మీరు ఫ్రంట్ ప్లేన్ కి అలైన్ చేద్దాం అనుకున్నారు. సో జనరల్ గా ఫ్రంట్ ప్లేన్ లో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి మీకు ఎక్స్ మైనస్ ఎక్స్, జెడ్ మైనస్ జెడ్. సో దీస్ 4 లైన్స్ రిప్రజెంట్స్ దట్ యాక్సిస్ అన్నమాట. ఒక యాక్సిస్ రిప్రజెంట్ చేస్తుంది, ఎక్స్ వై యాక్సిస్, హారిజాంటల్ వర్టికల్ యాక్సిస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు టాప్ ప్లేన్ లో మీరు ఒక రెక్టాంగిల్ డ్రా చేసి దాన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం అనుకున్నారు. సో టాప్ ప్లేన్ దగ్గరికి వెళ్ళండి. సో ఆటోమేటిక్ గా దానికి అలైన్ అయిపోతాయి. మన లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అలైన్మెంట్ లైన్స్ ఆటోమేటిక్ గా దానికి అలైన్ అయిపోతాయి. సో అలైన్ అయిపోయిన తర్వాత మనం ఆ ప్లేన్ లాక్ చేయాలనుకున్నాం. ఆ ప్లేన్ లాక్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే F3 ప్రెస్ చేయాలి. F3 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ప్లేన్స్ లాక్ అయిపోతాయి. సో లాక్ అయిపోయింది చూసారా. సో లాక్ అయిపోయినప్పుడు మీకు ఏమొచ్చింది, ఇక్కడ ఒక బ్లాక్ కలర్ ప్లేన్, లాక్ ప్లేన్ కనిపించింది చూసారా. ఈ ప్లేన్ లాక్ అయిపోయినట్టు అనమాట. సో మళ్ళీ ఎస్కేప్ చేస్తే ఆటోమేటిక్ గా కమాండ్ అంతా ఎస్కేప్ అయిపోతుంది. సో మళ్ళీ నేను రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత సో నేను ఇప్పుడు ఈసారి ఈ ప్లేన్ లో లాక్ చేయాలి. సో ఆ ప్లేన్ లో లాక్ చేయాలంటే కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ప్లేన్స్ మనకు హైలైట్ అవ్వాలి కదా. సో ప్లేన్స్ హైలైట్ అవ్వడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వెయిట్ చేయండి. సో కొంచెం వెయిట్ చేస్తే ఏంటంటే మనకి ఆ ప్లేన్స్ అనేవి హైలైట్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి రెక్టాంగిల్ తీసుకుంటాను, ఇంకోండి ఆ ప్లేన్ కి అలైన్ అవుతుంది చూసారా. ఓకేనా. సో ఇలాగా. సో మళ్ళీ మీరు అన్లాక్ చేయాలనుకోండి, మళ్ళీ ఫంక్షన్ F3 ప్రెస్ చేయాలి. సో ఫంక్షన్ F3 ప్రెస్ చేస్తే మీకు లాక్ అవుతుంది. అట్ దట్ సేమ్ టైం మళ్ళీ ఆ ప్లేన్ అన్లాక్ చేయాలనుకోండి, అంటే ఆ ప్లేన్ తీసేసి వేరే ప్లేన్ లో డ్రా చేయాలనుకోండి, మళ్ళీ ఆ ప్లేన్ అన్లాక్ చేయాలి. సో అన్లాక్ చేయడానికి కూడా మీరు ఫంక్షన్ F3 ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు ఈ ప్లేన్ తీసుకున్నాను. సో ఈ ప్లేన్ నాకు లాక్ అవ్వాలనుకోండి, ఫంక్షన్ F3 ప్రెస్ చేయండి. ఫంక్షన్ F3. సో ఆటోమేటిక్ మీకు లాక్ అయినప్పుడు బ్లాక్ కలర్ వస్తుంది, బ్లాక్ కలర్ రెక్టాంగులర్ ప్లేన్ లా వస్తుంది. సో మీరు ఇక్కడ ఏం డ్రా చేసినా కానీ ఇంకొంచెం చూడండి. సో మీరు ఏం డ్రా చేసినా కానీ అన్ని ఇంక ఈ ప్లేన్ లోనే డ్రా చేయాలి. సో మీరు పర్టికులర్ వేరే ప్లేన్ లోకి వెళ్ళడానికి లేదు. సో అంతా మీరు ఇక్కడ టాప్ ప్లేన్ లో డ్రా చేయాలి. ఇప్పుడు మీరు దీనికి ఎక్స్ట్రూడ్ చేయాలి. సో రెక్టాంగిల్ అయితే గీసేసాను. సో ఇప్పుడు నేను ఎక్స్ట్రూడ్ చేయాలనుకోండి, ఎక్స్ట్రూడ్ చేయాలంటే సపరేట్ గా ఎక్స్ట్రూడ్ టూల్ తీసుకోవాల్సిన లేదు దీంట్లో. సో లేదు ఎక్స్ట్రూడ్ టూల్ తీసుకుంటే అంటే తీసుకోవచ్చు, లేదు డైరెక్ట్ గా మీరు ఇక్కడ స్కెచ్ ని ఎక్స్ట్రూడ్ చేయాలనుకోండి, స్కెచ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు ఒక వీల్ వస్తుంది, దీన్ని వీల్ అంటారు అనమాట. సో ఈ వీల్ ని మీరు పైకి అనండి, పైకి డ్రాగ్ చేయండి. పైకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఓకేనా చూసారా. సో పైకి మీకు ఎంత లెంత్ కావాలి, నాకు 500 లెంత్ కావాలి, 500 ఎంటర్. ఓకేనా. సో 500 మీరు ఎక్స్ట్రూడ్ చేయగలిగారు. సో చూసారా మీకు ఈ స్కెచ్ గీయడానికి ఒక ఇంటర్ఫేస్ లోకి, మళ్ళీ దాన్ని డైమెన్షన్స్ పెట్టడానికి ఒక ఇంటర్ఫేస్ అలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని డైమెన్షన్స్ పెట్టాలి. సో నాకు లెంత్ విడుతూ నాకు ఎంత ఇచ్చానో తెలియదు, అంటే ట్రైల్ వర్షన్ లో ట్రైల్ గా గీస్తాను కదా. సో ఎంత గీయాలో చూడండి. సో స్మార్ట్ డైమెన్షన్ తీసుకోండి. సో ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేయండి, ఇలా డైమెన్షన్ పెట్టండి. నెక్స్ట్ ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేయండి, ఇలా డైమెన్షన్ పెట్టండి. ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసి డైమెన్షన్ పెట్టండి. ఓకేనా. సో ఇప్పుడు వీటిని ఎడిట్ చేయాలనుకుంటున్నారు, ఈ డైమెన్షన్ ఎడిట్ చేయాలనుకుంటున్నారు. సో డైమెన్షన్ ఎడిట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ అలాగే మనం అక్కడ ఎలా అయితే ఎడిట్ చేస్తామో సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా అలాగే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. సో ఎడిట్ ఆప్షన్ నాకు ఈ లెంత్ వచ్చేసి 100,000 ఉండాలి, ఎంటర్. అప్డేట్ అయిపోతుంది 1000. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంత ఉండాలి, నాకు 500 ఉండాలి. సెలెక్ట్ చేసేసి 500 ఇచ్చేసేయండి, 500 ఎంటర్. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ వీల్ డ్రా ఇన్ సింక్రోనస్ టెక్నాలజీ అనమాట. సో సింపుల్, అన్ని ఆప్షన్స్ ఇలాగే ఉంటాయి. సో మీరు చూస్తే ఇప్పుడు మీరు రివాల్వ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. రివాల్వ్ ఆపరేషన్ తీసుకుంటారు. తీసుకోగానే మీకు స్కెచ్ కావాలి. సో చూడండి స్కెచ్ కావాలి. సో స్కెచ్ కావాలంటే ఏదో ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తారు, ఆటోమేటిక్గా ఆ ప్లేన్ సెలెక్ట్ అవుతుంది. సారీ, మనకి స్కెచ్ ప్రీవియస్ ముందే గీస్తూ ఉండాలి కదా. సో రివాల్వ్ చేయాలనుకోండి, మనకి రివాల్వ్ ఆప్షన్ తీసుకోగానే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ బాటమ్ లో ప్రాంప్ట్ బార్ ఉంది చూసారా, క్లిక్ ఆన్ ఫేస్ అండ్ రైట్ క్లిక్ టు యాక్సెప్ట్. అంటే ఏ ఫేస్ మీద మీరు రివాల్వ్ చేయాలో ఆ ఫేస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ టు యాక్సెప్ట్. నెక్స్ట్ చూడండి, క్లిక్ ఆన్ లైట్, క్లిక్ ఆన్ ఏ ఎడ్జ్ ఆర్ లైన్ యూజ్ ఇట్ యాస్ యాక్సెస్ అన్నమాట.
సో యాక్సిస్ ఈ లైన్ తీసుకున్నాను, తీసుకొని సో ఇప్పుడు చూడండి రివాల్వ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫేస్ రివాల్వ్ అయింది. కానీ యాక్చువల్ గా నాకు ఒక స్కెచ్ ఉంది అనుకోండి, స్కెచ్ సెలెక్ట్ చేస్తాను, స్కెచ్ రివాల్వ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నాకు స్కెచ్ ఉన్న, ఇక్కడ స్కెచ్ కావాలి. సో స్కెచ్ కావాలంటే ఏం చేస్తాను, మళ్ళీ స్కెచ్ లోకి వెళ్ళి గీయక్కర్లా, డైరెక్ట్ గా తీసుకోండి, సర్కిల్ తీసుకోండి. సర్కిల్ తీసుకుంటే చూడండి ఇన్బిల్ట్ గా ఏంటి, నాకు మళ్ళీ ఎక్స్వై ప్లేన్ మీద వస్తుంది, దట్ టు టాప్ ప్లేన్ మీద వస్తుంది. కానీ నాకు టాప్ ప్లేన్ మీద వద్దు, ఈసారి ఈ ప్లేన్ మీద రావాలి. కానీ అలైన్ అవ్వట్లా ఆ ప్లేన్ కి. సో ఇప్పుడు అలైన్ అవ్వాలంటే ఏంటంటే, మీరు పాతగా మీరు లాక్ చేసిన ప్లేన్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేయాలి. ఫంక్షన్ F3 ప్రెస్ చేసి రిమూవ్ చేస్తే ఇప్పుడు దీనికి అలైన్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఈ పేజ్ కి అలైన్ అవ్వాలి. ఫంక్షన్ F3 ప్రెస్ చేస్తే మీకు అది అన్లాక్ అవుతుంది. సో అన్లాక్ అయిన తర్వాత మీకు ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ ఫేస్ కావాలి, చూసారా, ఈ ఫేస్ సెలెక్ట్ అయింది. సో ఈ ఫేస్ సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని లాక్ చేయాలనుకోండి, మళ్ళీ ఫంక్షన్ F3 ప్రెస్ చేయాలి. ఓకేనా? ఫంక్షన్ F3. సో ఇప్పుడు ఇది లాక్ అయిపోయింది. సో లాక్ అయిపోయినాక ఇప్పుడు మీరు ఇక్కడ డ్రా చేయొచ్చు. ఇంకా సెలెక్ట్ చేసేసి మీకు కావాల్సిన డయామీటర్, సో నాకు డయామీటర్ 200 కావాలి, 200 ఎంటర్. సో లాక్ అయిపోయింది. సో ఇప్పుడు నాకేంటంటే ఈ స్కెచ్ ఇలాగా రివాల్వ్ అవ్వాలి, ఐ మీన్ ఇట్లా రివాల్వ్ అవ్వాలి ఈ యాక్సిస్ చుట్టూ. ఓకేనా? ఇద్దరు జెడ్ యాక్సిస్ అవ్వచ్చు, ఇంకో యాక్సిస్ అవ్వచ్చు. రివాల్వ్ తీసుకోండి. రివాల్వ్ తీసుకొని మీరు ఏదైతే రివాల్వ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇంకోండి ఇది రివాల్వ్ అవ్వాలి. ఓకే, ఇది ఓకేనా, ఇది రివాల్వ్ అవ్వాలి. సెలెక్ట్ చేశాను, ఎంటర్. సో నెక్స్ట్ ఏ యాక్సిస్ చుట్టూ రివాల్వ్ అవ్వాలి, ఈ యాక్సిస్ చుట్టూ ఆర్ఎల్స్ ఈ యాక్సిస్ చుట్టూ, నాకు జెడ్ యాక్సిస్ చుట్టూ రివాల్వ్ అవ్వాలి. సో జెడ్ యాక్సిస్ తీసుకున్నాను. సో తీసుకుంటే ఇక్కడ రివాల్వ్ అవుతుంది. ఓకేనా? సో ఇలాగా దిస్ ఇస్ నథింగ్ బట్ రివాల్వ్ అనమాట. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, ఆటోమేటిక్, యాడ్, కట్ అని. సో ఇప్పుడు మనకి 3D లో ఏముంది, అక్కడ ఎక్స్ట్రూడ్ పక్కన ఎక్స్ట్రూడ్ కట్ ఉంది కదా ఆటో టెక్నాలజీలో అయితే. సో రివాల్వ్ పక్కన రివాల్వ్ కట్ ఉంది. నెక్స్ట్ ఇరెగ్యులర్ డైరెక్షన్ లో, లీనియర్ డైరెక్షన్ లో మెటల్ యాడ్ చేస్తేనేమో ఎక్స్ట్రూడ్, కట్ చేస్తేనేమో కట్. సో సర్క్యులర్ డైరెక్షన్ లో మెటల్ యాడ్ చేస్తేనేమో రివాల్వ్, సర్క్యులర్ డైరెక్షన్ లో మెటల్ కట్ చేస్తేనేమో రివాల్వ్ కట్. సో అలాగే సో ఆ ఆపరేషన్స్ లేకుండా మనకి ఇక్కడ ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు మీరు ఈ సర్కిల్ గీసారు. సో ఈ సర్కిల్ గీసి దీన్ని కట్ చేద్దాం అనుకున్నారు, లోపల కట్ చేద్దాం అనుకుంటే మీకు ఎక్స్ట్రూడ్ తప్పితే ఎక్స్ట్రూడ్ కట్ లేదు. సో కట్ ఎలా చేయాలి, సో ఎక్స్ట్రూడ్ ఆప్షన్ తీసుకోండి. ఎక్స్ట్రూడ్ ఆప్షన్ తీసుకొని సో ఇక్కడ ఏమవుతుంది, రైట్ క్లిక్ ఆన్ ఫేస్, ఏ ఫేస్ అయితే మీరు కట్ చేయాలన్నా ఆ ఫేస్ సెలెక్ట్ చేయాలని ఉంటుంది. సో ఈ ఫేస్ కట్ చేయాలి నేను, ఈ ఫేస్ సరిగ్గా సెలెక్ట్ చేయండి. ఈ ఫేస్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ప్రింట్ రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇస్తే నెక్స్ట్ చూడండి ఆటోమేటిక్ ఇట్లా ఇస్తే కట్ అవుతుంది. సో ఎందుకు కట్ అవుతుందంటే మీకు ఇక్కడ ఆటోమేటిక్ ప్లేస్ చేస్తుంది. ఆటోమేటిక్ ప్లేస్ చేస్తుంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు మెటీరియల్ ఉంటే అక్కడ కట్టే జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ మెటీరియల్ మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదు పర్టికులర్ గా యాడ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ యాడ్ ఆపరేషన్ పెట్టుకోండి. సో యాడ్ ఆపరేషన్ పెట్టుకుంటే మీరు మెటీరియల్ చూడండి యాడ్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీరు మెటీరియల్ కట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, సో ఇక్కడ ఏం చేస్తారంటే కట్ ఆపరేషన్ పెట్టుకోండి. కట్ ఆపరేషన్ పెడితే ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఆటోమేటిక్ ఆపరేషన్ పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ సాలిడ్ ఉంటే కట్ జరుగుతుంది, సాలిడ్ లేకపోతే ఎక్స్ట్రూడ్ జరుగుతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఆప్షన్స్. సో ఇలా ఉంటాయి అనమాట. సో మనకి సపరేట్ గా 2 డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఏమి ఉండవు. సో డైరెక్ట్ గా ఓన్లీ 1 ఆపరేషన్ ఉంటుంది. సో ఆ 1 ఆపరేషన్ లోనే మనం మీద నెగిటివ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ పాజిటివ్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు దాంట్లో. సో ఏదైనా ఇప్పుడు మీకు హోల్ కావాలనుకోండి, ఇక్కడ మనకి సేమ్ అక్కడ హోల్ అలాగే ఇక్కడ కూడా హోల్ అలాగే, థ్రెడ్, స్లాట్ అన్ని అంతే. సో ఇక్కడ చూడండి రౌండ్ సేమ్ అంతే మొత్తం. చాంఫర్, ఈక్వల్ సెట్ బ్యాక్స్, అన్ఈక్వల్ సెట్ బ్యాక్స్ రెండు ఉంటాయి. ఈక్వల్ సెట్ బ్యాక్స్ అంటే ఏంటి, సో చాంఫర్ 2 లెన్స్ ఉంటాయి. సో చాంఫర్ కి ఎన్ని లెన్స్ ఉంటాయి, 2 లెన్స్ ఉంటాయి. సో ఒక లెంత్ వచ్చేసి L1 అంటారు, ఒక లెంత్ వచ్చేసి L2 అంటారు. సో ఇక్కడ సెట్ బ్యాక్స్ అంటే అవి. సో ఈక్వల్ సెట్ బ్యాక్స్ అంటే L1 L2 ఈక్వల్ అనమాట. సో చూడండి చాంఫర్ తీసుకుంటున్నాను, చాంఫర్ విత్ ఈక్వల్ సెట్ బ్యాక్స్. సో ఏ ఎడ్జ్ చాంఫర్ కావాలో ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి సో రేడియస్ ఇస్తున్నాను. రేడియస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 100 అండ్ సో చూసారా 100 ఇస్తే ఈక్వల్ సెట్ బ్యాక్స్ జరిగింది. అటు సైడ్ L1 100, L2 100 జరిగింది. సో అలా కాకుండా నాకు 2 డిఫరెంట్ సెట్ బ్యాక్స్ కావాలి. 2 డిఫరెంట్ సెట్ బ్యాక్స్ ఇన్ ద సెన్స్ L1 వచ్చేసి నాకు 100 కావాలి, L2 వచ్చేసి నాకు 200 కావాలి. సో అప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం ఈ కమాండ్. ఈ కమాండ్ ఏంటంటే చాంఫర్ అన్ఈక్వల్ సెట్ బ్యాక్స్ తీసుకుంటాం. అన్ఈక్వల్ సెట్ బ్యాక్స్ తీసుకొని ఏ ఎడ్జ్ కి పర్ఫామ్ చేయాలి, ఈ ఎడ్జ్ కి ఇది. ఓకేనా? ఎడ్జ్ అన్నమాట. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎడ్జ్. ఓకే, సెలెక్ట్ చేసి ఎంటర్. ద యాంగిల్ మస్ట్ బి 0 to 90. ఓకే, సో సెట్ బ్యాక్ యాంగిల్ వచ్చేసి 45. జస్ట్ క్లిక్ ఎంటర్. ఓకేనా? సో ఇలాగా
ఇలాగా చాంఫర్ జరుగుతుంది. సో సెట్ బ్యాక్ విత్ యాంగిల్ అన్నమాట. ఓకే, చాంఫర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఫినిష్ చాంఫర్ ఆప్షన్స్. సో ఇక్కడ చూడండి యాంగిల్ అండ్ సెట్ బ్యాక్ ఉంది. సో మీకు 2 సెట్ బ్యాక్స్ కావాలి. 2 సెట్ బ్యాక్స్ ఇన్ ద సెన్స్ L1 L2 కావాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంకోండి ఇక్కడ ఈ సెట్ బ్యాక్ ఆప్షన్స్ లోకి వెళ్ళి 2 సెట్ బ్యాక్స్ పెట్టుకొని ఓకే క్లిక్ చేసి సో మీరు ఇప్పుడు అవి సెలెక్ట్ చేయాలి ఫేసెస్. నేను కంట్రోల్ చెట్ కొట్టేస్తున్నాను. ఈ చాంఫర్ పోతుంది. ఇది ఏంటంటే ఈ చాంఫర్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు లెంత్ అన్నమాట. ఫస్ట్ ఏంటి ఆటోమేటిక్ గా యాంగిల్ 45 ఉండాలి చాంఫర్ కి యాంగిల్ 45 లేకపోతే అది మిస్టేక్ అన్నమాట. సో మాక్సిమం మెజారిటీ కేసెస్ లో 45 ఉంటది. సో ఇన్ కేస్ మీరు మార్చుకోవాలంటే యూ కెన్ చేంజ్. బట్ మీరు యాంగిల్ కాకుండా 2 డిఫరెంట్ లెన్స్ ఇవ్వాలనుకోండి అప్పుడు ఇది తీసుకుంటారు చాంఫర్ విత్ అన్ఈక్వల్ సెట్ బ్యాక్స్ తీసుకొని ఆ ఫేసెస్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ చూడ ఏమవుతుందో క్లిక్ ఆన్ ఫేసెస్ కంటైనింగ్ ఎడ్జ్ టు చాంఫర్. క్లిక్ ఆన్ ఫేసెస్ కంటైనింగ్ ఎడ్జ్ టు చాంఫర్. సో సెలెక్ట్ ఎంటర్. సో నెక్స్ట్ ఏమవుతుంది ఎడ్జ్ అడుగుతుంది. సో ఇక్కడ ఎడ్జ్ ఇచ్చే ముందు మీరు ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ చేసుకోండి. సో చేంజ్ చేసుకొని 2 సెట్ బ్యాక్స్ పెట్టండి. 2 సెట్ బ్యాక్స్ ఓకే. సో ఇప్పుడు మీరు ఫేస్ సెలెక్ట్ చేయండి ఎంటర్. సో ఎడ్జ్ సెలెక్ట్ చేయండి. సో చూడండి ఇప్పుడు సెట్ బ్యాక్ 100 సెట్ బ్యాక్ 2 ఏమో 200 పెడుతున్నాను. 200 ఎంటర్. జస్ట్ గో ఫర్ ఫినిష్. సో చూసారా ఇక్కడేమో 100 సెట్ బ్యాక్ జరిగింది, ఇక్కడేమో 200 సెట్ బ్యాక్ జరిగింది. వర్టికల్ గానేమో 200 సెట్ బ్యాక్ అయింది, హారిజాంటల్ గానేమో 100 సెట్ బ్యాక్ అయింది. దిస్ ఈస్ చాంఫర్ బై యూజింగ్ 2 డిఫరెంట్ లెన్స్ అన్నమాట. 2 డిఫరెంట్ లెన్స్ తో సెట్ బ్యాక్ చేయొచ్చు మనం. సో సెట్ బ్యాక్ ఎలా సెట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ లోకి వెళ్ళి మీకు యాంగిల్ కావాలంటే యాంగిల్ సెట్ బ్యాక్ తీసుకోవచ్చు, లేదా 2 సెట్ బ్యాక్స్ అంటే 2 సెట్ బ్యాక్స్ కూడా తీసుకోవచ్చు. ఇది చాంఫర్ లో సమ్ ఆఫ్ ద ఆప్షన్స్ అన్నమాట. ఇలాగే వేరియస్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఇవి మాత్రం కామన్, మనకి ఎక్కడికి వెళ్ళినా కామన్. ఇవి మనం చేయాల్సిన అసలు వీటితోనే. సో ఇలాగా డైరెక్ట్ గా కట్ చేయకూడదు, లేదంటే డైరెక్ట్ గా మెటల్ రిమూవ్ చేయకూడదు. సో ఏం చేయాలి అంటే 2 డిఫరెంట్ బాడీస్ చేయాలి. 2 డిఫరెంట్ నిన్న నన్ను ఒక డౌట్ అడిగారు ఫ్యాకల్టీ ఏంటంటే సార్ 2 డిఫరెంట్ బాడీస్ యాడ్ చేస్తుంటే మాకు కట్ జరగట్లేదు. సో ఇదేంటి నేను ఇది ఒక బాడీ 1 గా కన్సిడర్ చేస్తున్నాను, డిజైన్ బాడీ 1 గా కన్సిడర్ చేస్తున్నాను. సో డిజైన్ బాడీ 2 సో ఎలా తీసుకోవాలి? జస్ట్ గో ఫర్ యాడ్ బాడీ. యాడ్ బాడీ తీసుకుంటే సో డిజైన్ బాడీ 2 అనేది యాడ్ అవుతుంది. ఓకే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేస్తే మీకు డిజైన్ బాడీ 2 అనేది కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది అంటే దాంట్లో మీరు ఒక ప్రొట్రూషన్ చేస్తే. సో మనం దాన్ని ఏమంటే అక్కడంటే ఫీచర్ అంటున్నాం, లైక్ ఎక్స్ట్రూడ్ ఫీచర్ లేదంటే ఎక్స్ట్రూడ్ ఆపరేషన్ అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రొట్రూషన్ అంటాం. సో ఏదైనా రిమూవ్ చేసినా లేదంటే ఏదైనా మెటీరియల్ యాడ్ చేసినా దాన్ని ప్రొట్రూషన్ అంటాం. ప్రొట్రూషన్ PROTUSION ప్రొట్రూషన్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫేస్ మీద నేను ఒక హోల్ చేయాలి. సో హోల్ చేయాలంటే నాకు ఏం కావాలి? ఒక హోల్ స్కెచ్ కావాలి కదా. అదే సో దాన్ని కూడా ఏంటంటే మీరు ఎక్స్ట్రూడ్ లాగే చేయాలి. ఓకేనా? సో స్కెచ్ తీసుకుంటున్నాను, సర్కిల్ తీసుకుంటున్నాను. సో ఏ ఫేస్ మీద నాకు అలైన్ అవ్వాలి? ఈ ఫేస్ మీద అలైన్ అవ్వాలి. సో ఈ ఫేస్ మీద అలైన్ అవ్వాలంటే సో వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ఆ ఫేస్ హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత మీరు ఫంక్షన్ F3 ప్రెస్ చేస్తే ఆ ఫేస్ అనేది మీకు లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీరు హోల్ డయామీటర్ ఇవ్వండి. హోల్ డయామీటర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 200 ఎంటర్. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి. ఎక్స్ట్రూడ్ చేయాలంటే ఏంటి? డైరెక్ట్ గా మీరు ఎక్స్ట్రూడ్ ఆపరేషన్ తీసుకొని ఈ స్కెచ్ సెలెక్ట్ చేస్తే ఎక్స్ట్రూడ్ అవుతుంది. లేదు మీరు జస్ట్ ఈ ఫేస్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు ట్రయాడ్ వస్తుంది. ట్రయాడ్ ఇస్ నథింగ్ బట్ దాన్ని ఏమంటారంటే వీల్ అంటారు. ఓకే, ట్రయాడ్ వీల్ అంటారు. సో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి మీకు కావాల్సిన లెంత్ ఇవ్వండి. సో మీకు ఒకవేళ ఎంత డైరెక్షన్ కావాలి? ఒక 600 కావాలి. ఇంకోండి ఇది సిమెట్రిక్. ఓకే, ఇక్కడ ఇది ఆన్ చేయండి, సిమెట్రిక్ వస్తుంది. సో సిమెట్రిక్ లో నేను వచ్చేసి ఒక 2000 ఇస్తున్నాను. 200 తీసుకోండి, సారీ. సో ఎడిట్ చేయాలనుకోండి సింపుల్, ఏం లేదు, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఆ 200 నుంచి 2000కి ఇవ్వండి. సో ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే 2 డిఫరెంట్ బాడీస్ అనమాట. ఇది ఒక డిజైన్ బాడీ 1, ఈ లోపల ఒక డిజైన్ బాడీ 2. సో ఇప్పుడు నేంటి ఈ సిలిండర్ ని దీనిలోంచి రిమూవ్ చేయాలి, ఐ మీన్ కట్ చేయాలి. ఏం చేస్తాను? జస్ట్ గో ఫర్ సబ్ట్రాక్ట్ కదా చేయాల్సింది. సో సబ్ట్రాక్ట్ తీసుకోండి. సో దేంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి? ఇది మన టార్గెట్ బాడీ, దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాల్సిందే. సో అప్పుడు టార్గెట్ బాడీ అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఏంటి? టూల్ బాడీ ఏది అంటే ఏది రిమూవ్ అవ్వాలి? ఇది రిమూవ్ అవ్వాలి. సో ఇది సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ రైట్ క్లిక్. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇంకా ఈ బాడీ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ డిజైన్ బాడీ 2 యాక్టివేట్ లో ఉంది. సో దీన్ని ఆఫ్ చేయండి.
సో దీన్ని ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కట్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇలాగ కట్ చేయాలి. సో ఇలాగ మీరు ఆపరేషన్స్ అనేవి చేయాలి. కట్ ఆపరేషన్స్ ఉంటే ఇలాగే చేయాలి. సో మీకు కట్ ఈ కట్ ఆపరేషనే కాదు, ఈ హోల్ కోసం ఇలా చేయాలి, లేదంటే ఇంకో దానికి ఇలా చేయకూడదు అని కాదు. లైక్ ఇప్పుడు మీకు ఈ సర్ఫేస్ లో ఒక ఎల్ షేప్డ్ కట్ ఉంది అనుకోండి, ఒక ఎల్ షేప్డ్ కట్ ఉంది. సో ఎల్ షేప్డ్ కట్ ఉంటే మీరు ఏం చేస్తారు? లేదా దీనిపైన ఇంకో బాక్స్ ఉంది, సో దీని పైన ఒక బాక్స్ ఉంటే మీరు ఏం చేస్తారు? సో దాన్ని మళ్ళీ ఇంకో జనరల్ రెక్టాంగిల్ ఎక్స్ట్రూడ్ తీసుకుని ఎక్స్ట్రూడ్ చేస్తారా? సో కాదు, ఇంకో బాడీ యాడ్ చేయాలి. ఇంకో బాడీ యాడ్ చేసి డిజైన్ బాడీ 3 యాడ్ చేసిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏ ఫేస్ మీద డ్రా చేయాలో మళ్ళీ ఆ స్కెచ్ తీసుకోండి. మీకు కావాల్సిన స్కెచ్ లైన్ స్కెచ్ అని లైన్ స్కెచ్ తీసుకొని దీన్ని మీకు దేనికి అలైన్ చేయాలి, ఈ ఫేస్ కి అలైన్ చేయాలా? సో ఆ ఫేస్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి మీరు డ్రా చేయండి. ఓకేనా? సో నేను డ్రా చేస్తున్నాను. సో నా స్కెచ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ స్కెచ్ నేను ఎక్స్ట్రూడ్ చేయాలి. సో ఎక్స్ట్రూడ్ చేయాలి. ఓకే, ఈ ఫేస్ మీద ఉంది ఎగ్జాక్ట్ గా. సో ఈ స్కెచ్ ని ఎక్స్ట్రూడ్ చేయాలి. ఎక్స్ట్రూడ్ చేయాలంటే యూ కెన్ టేక్ ఎక్స్ట్రూడ్ కమాండ్. ఇక్కడ ఎక్స్ట్రూడ్ కమాండ్ తీసుకొని సో దాని ఏదైతే స్కెచ్ ఉంది ఫేస్ ఉందో ఆ ఫేస్ సెలెక్ట్ చేయండి. ఇంకోండి ఎగ్జాక్ట్ గా ఆ ఫేస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్. ఓకేనా? ఇలా ఎక్స్ట్రూడ్ అయినా చేయొచ్చు. ఓకే, ఇది సింగిల్ గా కావాలనుకోండి ఇది ఆఫ్ చేయండి ఒక డైరెక్షన్. ఓకేనా? సో నాకు ఒక 300 చాలు, 300 ఎంటర్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది ఒక డిజైన్ బాడీ 1 అనమాట. ఇది మొత్తం డిజైన్ బాడీ 1 కదా, ఎందుకంటే డిజైన్ బాడీ 2 మనం రిమూవ్ చేసాం కదా, దీంట్లో నుంచి కట్ చేసాం కదా. సో మనకి ఎంటైర్ గా మీకు ఫైనల్ గా ఇవన్నీ ఆఫ్ చేసి ఉంటాయి. అట్ లాస్ట్ డిజైన్ బాడీ 1 ఒకటే ఆన్ చేసి ఉంటుంది. సో ఈ ఆన్ చేసిన డిజైన్ బాడీ 1 లో మనకు అన్ని ఫీచర్స్ అనేవి మీకు కట్స్ అయితే కట్స్, యాడ్ అయితే యాడ్ అన్ని జరిగిపోవాలి. సో ఇప్పుడు నాకేంటి, ఈ బాడీ యాడ్ అవ్వాలి. సో జస్ట్ గో ఫర్ యూనియన్ తీసుకోండి, దేని యాడ్ చేయాలి, ఇది నెక్స్ట్ ఇది, ఈ రెండు యాడ్ చేయాలి. జస్ట్ గో ఫర్ రైట్ క్లిక్. సో యాడ్ అయిపోయింది. సో యాడ్ అయిపోయి చూడండి డిజైన్ బాడీ 1 అనే వచ్చింది. ఓకే, సో మొత్తం సింగిల్ బాడీ అనమాట. సెలెక్ట్ చేసి చూస్తే సో సెలక్షన్ మొత్తం సింగిల్ గా సెలెక్ట్ అవుతుంది. సో ఇలాగా సెలెక్ట్ చేయాలి. మనకు ఆపరేషన్స్ ఏమున్నా కానీ అట్ లాస్ట్ మనకి సింగిల్ బాడీ రావాలి. ఏమైనా కట్స్ ఉన్నాయి అనుకోండి, కట్స్ ఉంటే అవి డైరెక్ట్ మీరు కట్ చేయకూడదు. లైక్ ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒక రివాల్వ్ ఆపరేషన్ ఉంది, రివాల్వ్ కట్ ఉంది. సో రివాల్వ్ కట్ ఉంటే డైరెక్ట్ గా మనకి రివాల్వ్ చేసేసి అక్కడ నెగిటివ్ ఆపరేషన్ ఉంది కదా, సో నెగిటివ్ సింబల్ పెట్టుకుంటే కట్ అయిపోద్ది అని చేయకూడదు అది. సో అప్పుడు ఏం చేయాలంటే రివాల్వ్ ఆపరేషన్ కూడా పాజిటివ్ గానే చేయాలి. సో పాజిటివ్ గా చేసిన తర్వాత మీకు అక్కడ యూజ్ చేసి ఇక్కడ మనకి ఆపరేషన్స్ ఉంటాయి కదా, సో ఈ ఆపరేషన్స్ యూజ్ చేసి మనం కట్స్ అయినా అలాంటివి చేసుకోవాలి. ఓకేనా? సో ఇంకేదైనా మనకి అక్కడ రిలేట్ ఆపరేషన్స్ ఉన్నాయి గుర్తున్నాయా? లైక్ ఒక బాడీకి మధ్య 2 సిలిండర్స్ ఉంటే లైక్ కాన్సెంట్రిక్ ఇస్తాం, సో టాంజెన్సీ కావాలనుకుంటే టాంజెన్సీ ఇస్తాం. అలాంటి రిలేషన్స్ ఇక్కడ ఫేసెస్ ఉంటాయి, ఎందుకంటే 3D కదా. సో 3D కాబట్టి ఇక్కడ ఫేసెస్ ఉంటాయి. సో చూడండి 2Dలో ఉంటాయి, 2Dలో ఆటోమేటిక్ గా స్కెచ్ ఉంటాయి ఆల్రెడీ. సో స్కెచ్ కాకుండా ఫేస్ కి ఇవ్వాలి. సో ఈ ఫేస్ కి ఇంకో సిలిండర్ కి మీరు టాంజెన్సీ ఇవ్వాలనుకోండి, ఇక్కడ టాంజెన్సీ ఉంది చూసారా, మేక్ సెలెక్టెడ్ ఫేసెస్ టాంజెంట్. ఓకేనా? సో ఒక సర్కిల్ గీద్దాం. సో సర్కిల్ తీసుకుంటున్నాను, ఈ బాటమ్ ఫేస్ సెలెక్ట్ చేశాను. సో డ్రా చేస్తున్నాను. సో ఎంత కొంత రేడియస్. సో ఇప్పుడు నేనేంటి దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి కాబట్టి సో ఎక్స్ట్రూడ్ ఆపరేషన్కి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఈ ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసి నాకు ఈ ట్రైడ్ వచ్చేసింది, ఇంక్రీజ్ చేస్తున్నాను. ట్రైడ్ వీల్ వచ్చేసింది, ఇంక్రీజ్ చేశాను. సో ఈ హైట్ చాలు. సో క్లిక్ చేశాను. సో నాకేంటి ఇప్పుడు ఈ ఫేస్ టాంజెన్సీ అవ్వాలి, అంటే టచ్ అవ్వాలి. దిస్ ఫేస్ సర్కంఫరెన్స్ టు టచ్ దిస్ ఫేస్. సో జస్ట్ గో ఫర్ టాంజెన్సీ. టాంజెంట్ తీసుకోండి. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, క్లిక్ ఆన్ మోడల్ ఎలిమెంట్ టు రిలేట్. ఓకేనా? ఈ ఎలిమెంట్, నెక్స్ట్ ఈ ఎలిమెంట్, జస్ట్ రైట్ క్లిక్. ఓకే, పొజిషన్ ఆఫ్ సెలక్షన్. సో పొజిషన్ 1 minute. జస్ట్ గో ఫర్ టాంజెంట్ తీసుకోండి, ఫేస్ సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్, నెక్స్ట్ ఈ ఫేస్. సో మోడల్ could not be modified. సో why? ఓకే, పర్పెండిక్యులర్ ట్రై చేద్దాం. పర్పెండిక్యులర్. సో జస్ట్ సెలెక్ట్ ద మోడల్ ఎలిమెంట్ టు రిలేట్, రైట్ క్లిక్, ఎంటర్. సో మోడల్ ఎలిమెంట్, ఓకే, ఎంటర్. సో నెక్స్ట్ click an element to position the selection. So perpendicular to this.
ద మోడల్ కెనాట్ బి మోడిఫైడ్. సో వై లాక్ లో ఉందని ఓకే, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం ఇవి ఫేస్ రిలేషన్స్. సో యాక్చువల్గా ఫేస్ రిలేషన్స్ అప్లై అవ్వాలి. సో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం ఇవి. సో ఇవి చూసారా మా ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ప్యాటర్న్ సేమ్ అక్కడ ఎలా అయితే మనం యూజ్ చేసాం చూసారా ప్యాటర్న్స్. సో రెక్టాంగులర్ ప్యాటర్న్, సర్క్యులర్ ప్యాటర్న్, కర్వ్ అలాంగ్ ప్యాటర్న్, సేమ్ అవే ప్యాటర్న్స్ మనం ఇక్కడ కూడా ఉంటాయి. ఇది చూసారా కింద మిర్రర్ చేసాం కదా, సో అవే మిర్రర్ ఆపరేషన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఓకేనా, సో సేమ్ ఆపరేషన్స్ మొత్తం సేమ్ అక్కడ ఏవైతే ఉంటాయో సో ఇక్కడ కూడా అవే ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎయిదర్ బోత్ మాడ్యూల్స్ అన్నమాట. సో అక్కడ ఒక మాడ్యూలే ఉంటుంది ఒక ఎన్విరాన్మెంట్ లో, కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో 2 డిఫరెంట్ మాడ్యూల్స్ కి మనం యూజ్ చేసి సో సింగిల్ మాడ్యూల్ లో ఇన్వాల్వ్ చేస్తేనే సింక్రోనస్ టెక్నాలజీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ గా అన్ని ఇక్కడే చేసుకొని ఇక్కడే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసుకోవచ్చు. సో అండ్ వన్ మోర్ థింగ్, సో ఇప్పుడు దీనికి మెటీరియల్ యాడ్ చేయాలి. సో ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో ఈ ఆబ్జెక్ట్స్ కి మెటీరియల్ యాడ్ చేయాలి. సో మెటీరియల్ యాడ్ చేయాలంటే ఎలాగా, జస్ట్ ఇక్కడ చూసారా మెటీరియల్ అని. సో మెటీరియల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ వస్తే మనకి ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఈ బాక్స్ లో మీరు దానికి బ్రాంజ్ పెట్టాలనుకుంటున్నారు వాటికి, సో బ్రాంజ్ సెలెక్ట్ చేయండి. సో ఆటోమేటిక్ గా మనకి ఉన్న మెటీరియల్స్ అన్నిటికీ బ్రాంజ్ అప్లై అవుతుంది. ఓకేనా, సో ఇట్లాగా మనం మెటీరియల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, 2 డిఫరెంట్ బాడీస్ అయితే ఇంకోటి మళ్ళీ నేను సార్ ఇప్పుడు ఇదొక బాడీ అయితే మనం 2 డిఫరెంట్ బాడీస్ కి మనం 2 డిఫరెంట్ మెటీరియల్స్ అప్లై చేసుకోవచ్చా అంటే సో అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే సో ఇక్కడ మీకు 2 డిఫరెంట్ డిజైన్ బాడీస్ ఉండాలి. 2 డిఫరెంట్ డిజైన్ బాడీస్ ఉంటే ఒక డిజైన్ బాడీస్ ఒక మెటీరియల్ అండ్ ఇంకో డిజైన్ బాడీకి ఇంకో మెటీరియల్ అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ సింగిల్ బాడీ ఉంటే సింగిల్ బాడీలో మీరు ఎన్ని ఫీచర్స్ క్రియేట్ చేసినా ఎన్ని ప్రొట్రూషన్స్ క్రియేట్ చేసినా అన్ని ప్రొట్రూషన్స్ కి ఒకటే మెటీరియల్ అప్లై అవుతుంది. సో మెటీరియల్ అప్లై చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ అప్లికేషన్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్ దట్ యూ వాంట్. సో మోర్ క్లిక్ చేస్తే చాలా మెటీరియల్స్ వస్తాయి. ఇప్పుడు పాలీకార్బోనేట్ అప్లై చేయాలి, సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్ గా పాలీకార్బోనేట్ అప్లై అవుతుంది. ఓకేనా, సో పాలీకార్బోనేట్ మెటీరియల్ అన్నమాట. సో ఒకవేళ దీని యొక్క మాస్ మీరు చూడాలనుకున్నారు, దీని యొక్క మాస్ ఆర్ డెన్సిటీ చూడాలనుకున్నారు, ఇప్పుడు ఈ బాడీస్ ఉన్నాయి కదా, సో ఈ బాడీస్ కి మీరు మాస్ కానీ డెన్సిటీ కానీ చెక్ చేయాలనుకుంటున్నారు. ఎక్కడ చెక్ చేస్తారు, జస్ట్ గో ఫర్ డేటా మేనేజ్మెంట్. సో డేటా మేనేజ్మెంట్ లోకి వెళ్ళండి. సో ఈ డేటా మేనేజ్మెంట్ లో ఇక్కడ మీకు ఎంవి ప్రాపర్టీస్ అని ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీకు డెన్సిటీ వస్తుంది. మీరు అప్డేట్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా మీకు మాస్, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా సో మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఇన్ ద సెన్స్ మాస్ ఆర్ డెన్సిటీ. సో మెటీరియల్ నేమ్, ఇంకా చూడండి మెటీరియల్ నేమ్ పాలీకార్బోనేట్. సో మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇంకా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, x లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, y లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మొత్తం మనకి ఇక్కడ డిఫైన్ అవుతుంది ఫర్ దిస్ పార్ట్. సో ఈ పార్ట్ కి సో నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, జస్ట్ గో ఫర్ వ్యూ లోకి వెళ్ళండి. ఇక్కడ వ్యూ ఓవర్ డ్రైవ్స్ ఉన్నాయి చూసారా, వ్యూ ఓవర్ డ్రైవ్స్. ఈ వ్యూ ఓవర్ డ్రైవ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. సో దీంట్లో మీరు రెండర్ చేయాలనుకుంటున్నారు అంటే బ్యాక్ సైడ్ ఒక ఏదైనా ఫోటో పెట్టాలనుకున్నారు అనుకోండి, సో రెండర్ చేసుకోవచ్చు. లేదు బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ చేంజ్ చేయాలనుకున్నారు, సో బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫాల్ట్ గా ఉంటుంది. సో డిఫాల్ట్ కాకుండా లైక్ నేను ఎల్లో పెడుతున్నాను, ఎల్లో. ఓకే, చూసారా బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం ఎల్లోగా మారిపోయింది. సో మీరు చేంజ్ చేయాలనుకోండి మళ్ళీ వ్యూ ఓవర్ డ్రైవ్స్. సో బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి మీరు కలర్ అనేది చేంజ్ చేయొచ్చు, బ్లాక్. ఓకే, సో బ్లాక్ కలర్. సో లేదు మళ్ళీ వైట్ కావాలనుకోండి, జస్ట్ గో ఫర్ వ్యూ ఓవర్ డ్రైవ్స్. సో నెక్స్ట్ గో ఫర్ బ్యాక్గ్రౌండ్. ఇన్ ద బ్యాక్గ్రౌండ్ సో ఆల్వేస్ ప్రిఫర్ వైట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈ పార్ట్ కి కలర్స్ యాడ్ చేయాలనుకున్నారు. ఈ పార్ట్ కి కలర్స్ యాడ్ చేయాలనుకున్నారు. లైక్ ఇప్పుడు రెడ్ కలర్ ఉంది కదా, సో రెడ్ కలర్ అంటే దాని మెటీరియల్ బట్టి వచ్చేసింది. సో కానీ నేను కలర్ యాడ్ చేయాలి, జస్ట్ గో ఫర్ పార్ట్ పెయింటర్ లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ స్టైల్ ఉంటుంది. ఈ స్టైల్ మీకు కావాల్సిన కలర్ అనేది ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు నాకు పర్పుల్ కావాలి, పర్పుల్. సో దీనికి జస్ట్ గో ఫర్ క్లోజ్. సో ఇలాగ మన పార్ట్ కి కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అలాగే మనకి సో ఈ మొత్తానికి ఒకటే ఎందుకు యాడ్ అవుతుంది అంటే, సో ఈ మొత్తానికి ఒకటే ఎందుకు యాడ్ అవుతుంది అంటే ఇది మొత్తం సింగిల్ డిజైన్ బాడీ కదా. సో చూడండి సింగిల్ డిజైన్ బాడీ. సో ఒకవేళ డిజైన్ బాడీ మోర్ దాన్ 2, 3, 4 డిజైన్ బాడీస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు యూ కెన్ డిఫరెన్షియేట్ ద పార్ట్ పెయింటర్. సో సెలెక్ట్ ఫేస్, ఒక ఫేస్ కి కావాలి, ఒక ఫేస్. ఈ ఫేస్ కి ఏ కలర్ అప్లై అవ్వాలి, లైక్ ఈ ఫేస్ కి వచ్చేసి ఎల్లో అప్లై అవ్వాలి ఈ ఫేస్. ఓకేనా, జస్ట్ గో ఫర్ క్లోజ్. సో చూసారా ఆ ఫేస్ ఒకదానికి ఎల్లో అప్లై అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫేస్ కి ఆరెంజ్ అప్లై అవ్వాలి. సో పార్ట్ పెయింటర్ తీసుకోండి, ఫేస్ పెట్టుకోండి, ఇక్కడ మీకు కావాల్సిన కలర్ పెట్టుకోండి. సో గ్రీన్ తీసుకుంటున్నాను, గ్రీన్.
సో ఏ ఫేస్ కి ఈ ఫేస్ కి. సో ఇలాగా మనం పర్టికులర్ గా ఒక్కొక్క ఫేస్ కి ఒక కలర్ పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగా మనం మాడిఫై చేసుకోవచ్చు. సో ఇంకా మీరు ఏదన్నా వ్యూస్ చేంజ్ చేసుకోవాలి, లైక్ షేడెడ్ వ్యూలోకి వెళ్ళాలి అంటే ఎడ్జెస్ ఏం కనిపించకూడదు, జస్ట్ షేడెడ్ వ్యూలోకి వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎడ్జెస్ ఒకటి కనిపించకుండా జస్ట్ ఇక్కడ ఎడ్జెస్ షేడెడ్ పెట్టుకోండి. షేడెడ్ పెట్టుకుంటే మొత్తం షేడెడ్ లో కనిపిస్తుంది. మీకు ఎడ్జెస్ చూసారు ఎక్కడ ఏ ఎడ్జ్ కూడా కనిపించదు. ఓకేనా? సో ఎడ్జెస్ కావాలనుకుంటే ఎడ్జెస్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ ఇక్కడ బ్లాక్ ఎడ్జెస్ వచ్చి చూసారా. సో ఈ కలర్స్ తీసేస్తే మీకు కొంచెం క్లారిటీ కనిపిస్తుంది. సో మెటీరియల్ చేంజ్ చేస్తున్నాను. మెటీరియల్ బై డిఫాల్ట్ గా మీకు అల్యూమినియం ఉంటుంది ఇప్పుడు. సో అల్యూమినియంలో ఉంచుకోండి. సో ఇక్కడ వ్యూలోకి వచ్చినప్పుడు ఇక్కడ షేడెడ్ విత్ ఎడ్జెస్ ఉంది. సో షేడెడ్ విత్ విజిబుల్ ఎడ్జెస్ అంటే మీకు ఏ ఎడ్జెస్ అయితే విజిబుల్ ఆ విజిబులే కనిపిస్తాయి. సో షేడెడ్ విత్ మీకు హిడెన్ ఎడ్జెస్ చూడాలనుకున్నారు. సో ఇక్కడ ఇది జస్ట్ షేడెడ్ అనమాట, ఎడ్జెస్ ఏం కనిపించవు. సో నెక్స్ట్ ఇది ఏంటిది విజిబుల్ ఎడ్జెస్. సో జస్ట్ విజిబుల్ ఎడ్జెస్ కనిపిస్తాయి. నెక్స్ట్ విజిబుల్ అండ్ హిడెన్ ఎడ్జెస్. సో చూసారా ఇప్పుడు లోపల హిడెన్ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, హిడెన్ ఎడ్జెస్ కూడా కనిపిస్తున్నాయి, విజిబుల్ ఎడ్జెస్ ప్లస్ హిడెన్ ఎడ్జెస్. సో ఇది ఏంటిది వైర్ ఫ్రేమ్, జస్ట్ నార్మల్ వైర్ ఫ్రేమ్ లాగా అనమాట, వైర్ ఫ్రేమ్ మోడల్. సో ఇక్కడైతేనేమో మీకు హిడెన్ ఎడ్జెస్ ఎలాగా లైట్ కనిపిస్తాయి, కానీ ఇక్కడ హిడెన్ ఎడ్జెస్ కూడా డార్క్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి హిడెన్ ఎడ్జెస్ అని చెప్పి మనం పర్టికులర్ గా మెన్షన్ చేసాం, అందుకే లైట్ కనిపిస్తున్నాయి. ఇది వైర్ ఫ్రేమ్ అన్నాం కాబట్టి కంప్లీట్ బాడీకి వైర్ ఫ్రేమ్ అనమాట, మొత్తం అన్ని లైన్స్ కనిపిస్తాయి. ఓకేనా? ఇలాగా వ్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఇదేంటంటే డైమెన్షన్ స్టైల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి జూమ్ ఫిట్, ఇవన్నీ మీకు తెలుసు కార్నర్ లో ఉంటాయి. జూమ్ ఫిట్ చేయడానికి మొత్తం జూమ్ చేయడానికి ఫిట్ చేయాలనుకోండి ఫిట్. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ బాటమ్ వ్యూస్, రైట్ వ్యూ ఇవన్నీ మీకు తెలుసు. ఫ్రంట్ వ్యూ కావాలంటే ఫ్రంట్ వ్యూ, ఇంకోండి బ్యాక్ వ్యూ, లెఫ్ట్ వ్యూ, రైట్ వ్యూ, టాప్ వ్యూ, బాటమ్ వ్యూ. సో మీకు ఐసోమెట్రిక్ వ్యూ కావాలంటే నేను క్లిక్ చేయండి ఐసోమెట్రిక్ వ్యూస్ నార్మల్ గా ఎప్పటిలాగే. మీకు షేడ్ విత్ ఎడ్జెస్ కావాలంటే షేడ్ విత్ ఎడ్జెస్ పెట్టుకోండి. ఓకే, సో జనరల్ గా ఇలాగే ఉంచుతాం మనం. సో ఈ డేటా మేనేజ్మెంట్ లో మనం ఎంబీ ప్రాపర్టీస్ అన్ని తీసుకుంటాం. సో ఫైల్ ప్రాపర్టీస్ కావాలనుకోండి, ఫైల్ ప్రాపర్టీస్ అంటే ఈ ఫైల్ ఎప్పుడు సేవ్ చేసేయండి ఏంటి మొత్తం ఇంకా. సో పార్ట్ 4. సో నెక్స్ట్ జస్ట్ గో ఫర్ ఇన్స్పెక్ట్ అంటే జస్ట్ మెజర్ చేసుకోవడానికి. సో ఇన్స్పెక్ట్ కూడా మనకి ఎంబీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవచ్చు. అంటే మనకి అక్కడ మెజర్ చేసాం కదా, సో ఏరియా, సర్ఫేస్ ఏరియా కానీ, డెన్సిటీ కానీ, మాస్ కానీ, అవన్నీ ఇక్కడ నుంచి కూడా మెజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్మార్ట్ మెజర్, జస్ట్ అంటే డైమెన్షన్స్ పెట్టుకోండి, జస్ట్ మెజర్ చేస్తుంది. స్మార్ట్ మెజర్ తీసుకోండి, ఏ ఫేస్ నుంచి ఇవ్వండి, ఈ లైన్ కి స్మార్ట్ మెజర్ కావాలి. సో చూడండి, సో 1000 అని వచ్చింది, జస్ట్ అంతే. మళ్ళీ మీరు ఎంటర్ క్లిక్ చేస్తే మొత్తం అదే, ఎస్కేప్ క్లిక్ చేస్తే మొత్తం పోతుంది. ఓకేనా? జస్ట్ స్మార్ట్ మెజర్ అది ఎంత ఉందో చూపిస్తుంది అంతే. జస్ట్ మనకి మెజర్ కమాండ్ యూజ్ చేసి జస్ట్ ఒక విజువలైజ్ చేసుకోవచ్చు, మనం కరెక్ట్ గీసామా లేదా. డైమెన్షన్ పెట్టే ముందు జస్ట్ విజువలైజేషన్ కోసం తీసుకోవచ్చు. సో 3D మెజర్ ఇది. సో 3D మెజర్ లో ఏంటి, సో ఈ ఫేస్ కి నెక్స్ట్ ఈ ఫేస్ కి రిలేషన్ ఉంటుంది. సర్ఫేస్ ఏరియా ఎంత, పెరిమీటర్ ఎంత, సో అట్లాగా 3D కి. ఓకేనా? సో ఈ ఫేస్ కి ఈ ఫేస్ మధ్య యాంగిల్, సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా 7,50,000. సో అలాగా ఎంఎం లో ఉంది కాబట్టి అంత ఎక్కువ వచ్చింది. సో ఇలాగ తీసుకోవచ్చు. అండ్ సో ఈ సిమ్యులేషన్ మనం తర్వాత డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పిఎంఐ లో ఏంటంటే డైమెన్షన్స్ ఉంటాయి, చెప్పాను కదా. పిఎంఐ మీన్ ఇన్ ద సెన్స్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫర్మేషన్. సో ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫర్మేషన్ అంటే మెజారిటీగా మనకి ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన డైమెన్షన్స్. సో అందుకని పిఎంఐ లో ఓన్లీ డైమెన్షన్స్ అండ్ సమ్ అనోటేషన్స్ ఉంటాయి. అనోటేషన్స్ ఇన్ ద సెన్స్ మనం ఏదైనా హైలైట్ చేయాలన్నా కానీ, ఏదైనా హైలైట్ టెక్స్ట్ రాయాలన్నా కానీ, లేదా బుల్లెన్స్ లాగా ఒక బాల్స్ లో పెట్టి నెంబరింగ్ ఇవ్వాలన్నా కానీ, పార్ట్ నెంబరింగ్ ఇస్తారు చూసారా మనకి ఒక అసెంబ్లీలో ఇన్ని పార్ట్స్ ఉంటాయని. సో అలాగా పార్ట్ నెంబరింగ్ ఇవ్వడానికి కానీ, సో దానికోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ డేటమ్స్ క్రియేట్ చేయడానికి ఇంకొంచెం చూసారా డైమెన్షన్స్. పిఎంఐ లో ఎప్పుడు డైమెన్షన్స్ ఉంటాయి. వై? బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫర్మేషన్. సో దానికి కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్స్, ఓన్లీ డైమెన్షన్స్ అనే కాదు, సమ్ ఏదన్నా యానిటేషన్స్ కావాలన్నా, లేదంటే ఏదన్నా డేటమ్స్ కావాలన్నా, ఏదైనా GD&T సింబల్స్ కావాలన్నా, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ పిఎంఐ. సో మీకు ఏదైనా ఇన్స్పెక్ట్ చేయాలి అంటే జస్ట్ ఒక చెక్ చేయాలి, మెజర్ చెక్ చేయాలి, మాస్ చెక్ చేయాలి, అవన్నీ ఇన్స్పెక్ట్ లో ఉంటాయి. వ్యూలో ఏముంటాయి అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క వ్యూ చూడడం కోసం అన్ని వ్యూలో ఉంటాయి. లేదా ఫ్రంట్ వ్యూ చూడాలన్నా, సైడ్ వ్యూ చూడాలన్నా మొత్తం అన్ని దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ టూల్స్, ఈ టూల్స్ లో ఏంటంటే యానిమేషన్ చేయాలన్నా, రెండరింగ్ చేయాలన్నా, సో అవన్నీ దీంట్లో ఉంటాయి. సిమ్యులేషన్ లో అనాలిసిస్ పార్ట్, సర్ఫేసింగ్, సిమ్యులేషన్ ఇవి మళ్ళీ తర్వాత మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. సర్ఫేసింగ్, సిమ్యులేషన్ మళ్ళీ డిస్కస్ చేస్తాం సపరేట్ గా. ఇది 3D స్కెచింగ్. 3D స్కెచింగ్ అంటే తెలుసు కదా. సో 3D అన్ని ఇక్కడ స్కెచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ
ఇక్కడ సో మనం ఏం చేస్తున్నాం, సో సింక్రోనస్ టెక్నాలజీలో ఉన్నా కానీ మనం రెక్టాంగిల్ గీయాలంటే 2D రెక్టాంగిల్ గీసి ఏదో ఒక ఫేస్ లాక్, ఏదో ఒక ప్లేన్ లాక్ చేసుకొని ఆ ప్లేన్ లో డ్రా చేస్తున్నాం. కానీ నీకు 3D లైన్ గీయాలి అంటే పైకి కూడా గీయాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే 3D లైన్ తీసుకుంటాను. సో 3D లైన్ తీసుకొని ఇంకొంచెం చూడండి, ఇప్పుడు ఆల్ 6 యాక్సెస్ వస్తాయి ఇక్కడ. సో పైకి కావాలంటే పైకి వస్తుంది. సో నెక్స్ట్ ఇటు మళ్ళీ ఇటు పక్కకి కావాలంటే ఇటు పక్కకి వస్తుంది. ఓకేనా? బట్ మీరు యాంగిల్ మాత్రం స్ట్రైట్ కి చూసుకోవాలి. సో యాంగిల్ స్ట్రైట్ కి చూసుకుంటేనే మనకి ఏంటంటే సో అది స్ట్రైట్ గా ఉంది అని మనకి ఒక ఐడియా వస్తుంది. మీకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ వస్తుంది, ఈ డైరెక్షన్ లో కావాలంటే ఈ డైరెక్షన్. సో కిందకి కావాలంటే కిందకి, ఇటు పక్క కావాలంటే పక్కకి. సో మీకు ఎలా కావాలంటే అలా మీరు డ్రా చేసుకోవచ్చు. దిస్ ఇస్ నథింగ్ బట్ 3D స్కెచ్ అనమాట. సో ఆల్ ద 6 యాక్సెస్ మీరు డ్రా చేయొచ్చు. సో అందుకే దాన్ని 3D స్కెచ్ అంటాం. సో నార్మల్ స్కెచింగ్ మీకు తెలిసిందే, నార్మల్ స్కెచింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకేనా? సో మనకు 2D కావాల్సిన అన్ని దీంట్లో ఉంటాయి. చూసారు 2D ఎన్విరాన్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది స్కెచింగ్ లో. ఈ స్కెచింగ్ లో 2D ఎన్విరాన్మెంట్స్ మొత్తం ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాయి. సో ఇక్కడ కూడా మీకు కన్స్ట్రక్ట్ అవ్వాలంటే ఇవి ఆన్ చేసి ఉంచుకోవాలి. స్కెచ్ కన్స్ట్రక్ట్ అవ్వాలి. హోమ్ ట్యాబ్ లోకి వెళ్తే ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2D యాజ్ వెల్ as 3D. సో ఇవన్నీ మీకు జస్ట్ అన్ని తెలిసినవే. ఓకే, ఎక్సెప్ట్ ఇవి ఫేస్ రిలేట్ ఒకటి మీరు డిస్కస్ చేయాలి. సో ఇవి డిస్కస్ చేస్తాం ఫేస్ రిలేట్. సో ఇంకొన్ని ఆపరేషన్స్ వచ్చేసి లైక్ ఇప్పుడు ఈ డైమెన్షన్ ఉంది. ఈ డైమెన్షన్ ఏదన్నా మోడిఫికేషన్ చేయాలనుకున్నారు. సో జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి, వేరియబుల్స్ లోకి వెళ్ళండి. వేరియబుల్స్ లోకి వెళ్తే మీకు అక్కడ ఉన్న వేరియబుల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఈ షీట్ లో ఉన్న వేరియబుల్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ వేరియబుల్స్. వేరియబుల్స్ లోకి వెళ్తే ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ దానికి లైక్ ఇప్పుడు ఈ 500 ఉంది కదా. సో ఈ 500 మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి సో వేరియబుల్ వర్క్ అవ్వట్లేదు. సో జస్ట్ మనం ఫార్ములాస్ కానీ లేదంటే ఏదైనా ఫార్ములాస్ అప్లై చేసుకోవాలన్నా కానీ దీనికి సో ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది సెలెక్ట్ చేసేసి జస్ట్ గో ఫర్ ఈ డైరెక్షన్ అన్నమాట. ఇంకో డైరెక్షన్ చేంజ్ చేయాలంటే డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. సో సిమెట్రిక్ కావాలంటే సిమెట్రిక్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ అంతే యాడ్ చేయాలి. 200 అటు సైడ్ ఇటు సైడ్ ఎండ్ సైడ్ యాడ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఏదైనా డైమెన్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి జస్ట్ చెక్ ద డిజైన్ ఇంటెంట్. సో ఈ డిజైన్ ఇంటెంట్ లో ఏం కనిపిస్తుంది అంటే మీకు ఆ పార్ట్ యొక్క సిమెట్రిక్, కాన్సెంట్రిక్, ఆఫ్సెట్ అన్ని ఇక్కడే మీకు కనిపించేస్తాయి. సో మీ బై మిస్టేక్ ఏదైనా మీకు అలైన్ చేసుకోవాలనుకోండి లైక్ ఇవి ఈ ఫేస్ రిలేషన్స్. సో ఈ ఫేస్ రిలేషన్స్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇవి నేను నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. సో యాక్చువల్గా ఇవి వర్క్ అవ్వాలి ఫేస్ టు ఫేస్. వన్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం క్లోజ్ చేసేసి. అంటే డ్యూ టు సమ్ మనం ఏదన్నా ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసామనుకోండి, లైక్ వేరే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఆ షీట్ మీద మళ్ళీ ఆ షీట్ ఓపెన్ చేసి మనం ఇంకొక రిలేషన్స్ అప్లై చేస్తే సో ఇన్ సమ్ కేసెస్ అవి మ్యాచ్ అవ్వవు అనమాట. జస్ట్ గో ఫర్ న్యూ, ఇన్ ద న్యూ జస్ట్ గో ఫర్ ఐసోమెట్రిక్ పార్ట్. సో ఐసోమెట్రిక్ పార్ట్ లోకి వెళ్ళండి. సో ఒక జనరల్ రెక్టాంగిల్ డ్రా చేస్తాను ఈ ఫేస్ మీద. డ్రా చేసి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ట్రూడ్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ ఫేస్ రైట్ క్లిక్, హైట్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ట్రూడ్ 300, ఎంటర్. ఓకే, అయిపోయింది. నార్మల్ రెక్టాంగిల్ డ్రా చేశాను, దాన్ని కంప్లీట్ గా ఎక్స్ట్రూడ్ చేశాను. సో ఇప్పుడు దీనికి సమ్ డైమెన్షన్స్ కావాలంటే డైమెన్షన్స్ పెట్టుకోవచ్చు. సో అలా స్మార్ట్ డైమెన్షన్ తీసుకొని ఈ ఎడ్జ్కి, నెక్స్ట్ మళ్ళీ ఈ ఎడ్జ్కి పెట్టాలనుకుంటే స్మార్ట్ డైమెన్షన్. సో ఈ ఎడ్జ్కి. సో ఈ డైమెన్షన్ మీరు ఎడిట్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ వేరియబుల్స్. సో దీంట్లో ఉన్న వేరియబుల్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. మీకు ఒకవేళ ఎడిట్ చేయాలనుకోండి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ నుంచి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు 500 అవ్వాలి లేదా 250 అవ్వాలి. 250 ఎంటర్. సో ఆటోమేటిక్గా ఇక్కడ 250 అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు వేరియబుల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే అట్ ఏ టైం ఒకసారి మల్టిపుల్ వేరియబుల్స్ చేంజ్ చేయాలనుకోండి మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సమ్ రూల్ కూడా అప్లై చేయొచ్చు. యా, రూల్ వేరియబుల్ ఇదేంటి లీనియర్ 250 కదా, 250 డైమెన్షన్ ఉంది. ఇప్పుడు వేరియబుల్ రూల్ ఎడిటర్ లోకి వెళ్తున్నాను. వేరియబుల్ రూల్ ఎడిటర్ లోకి వెళ్ళి ఇక్కడ లిమిట్ వాల్యూ ఇస్తున్నాను. లిమిట్ వాల్యూ తీసుకొని ఇక్కడ మాక్సిమం లిమిట్స్ ఇస్తున్నాను. లిమిట్స్ లో గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 250 అన్నా ఉండాలి. ఈక్వల్ టు అంటే 250 కన్నా 250 అన్నా ఉండాలి, లేదంటే అంతకన్నా ఎక్కువ ఉండాలి.
సో అంతకంటే ఎక్కువ ఎంత ఉండాలి? లెస్ దాన్ 500. అంటే దీని మీనింగ్ ఏంటంటే నేను ఈ వేరియబుల్ కి ఒక రూల్ ఇచ్చాను. సో ఈ వేరియబుల్ ఆ 250 డైమెన్షన్ ఉంది కదా, ఆ 250 డైమెన్షన్ ఉన్న వేరియబుల్ కి నేను ఒక రూల్ ఇచ్చాను. ఆ రూల్ ఏంటంటే నువ్వు 250 అయినా ఉండాలి, అట్ ద సేమ్ టైం 500 అన్నా ఉండాలి. సో 250 కి 500 కి మధ్యలోనే ఉండాలి. సో చూడండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 250 ఆర్ లెస్ దాన్ 500 అంటే 250 కి 500 కి మధ్యలోనే ఉండాలి. సో ఓకే క్లిక్ చేయండి. ఓకే ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను బై మిస్టేక్ దీన్ని ఎడిట్ చేద్దాం అనుకున్నాను. సో ఇది క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి ఇప్పుడు దీన్ని ఎడిట్ చేద్దాం అనుకున్నాను. సెలెక్ట్ చేశాను డైమెన్షన్. సెలెక్ట్ చేయగానే నాకు డైమెన్షన్ ఎడిటర్ వచ్చింది. సో నేను ఇప్పుడు 600 ఇస్తాను. 600 ఎంటర్. సో మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఏంటంటే 600 ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ వాల్యూ ఫర్ లీనియర్ 3. వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 250 అండ్ లెస్ దాన్ 500. సో మనం ఒక రూల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట డైమెన్షన్ మీద. సో ఏదైనా పార్ట్ మీరు చేశారనుకోండి, ఒక కంప్లీట్ పార్ట్ చేసినప్పుడు ఆ పార్ట్ మీద కొన్ని డైమెన్షన్స్ అనేవి, కొన్ని స్టాండర్డ్ డైమెన్షన్స్ ఉండాలి. సో ఆ డైమెన్షన్స్ ఇంకెవరు చేంజ్ చేయకూడదు ఆ పార్ట్ కి. సో మీరు దాన్ని డిజైన్ చేశారు సపరేట్ గా, ఇంకెవరు దాన్ని చేంజ్ చేయకూడదు. సో అప్పుడు మీరు దానికి రూల్ పెట్టొచ్చు అనమాట. రూల్ ఎడిటర్ పెట్టి సో మీరు ఆ డైమెన్షన్స్ కి రూల్ ఇవ్వచ్చు. ఒక రూల్ ఇచ్చి పర్టికులర్ గా సో ఆ రూల్ లో దాన్ని ఇక్కడ 250 నుంచి 500 లోపలే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఇస్తే డైమెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి దానికి మనం రూల్ ఇవ్వచ్చు అనమాట. సో అలాంటివన్నీ మన వేరియబుల్స్ లో ఉంటాయి. సో వేరియబుల్స్ లోకి వెళ్తే యూ కెన్ గెట్ ఆల్ ఆఫ్ దీస్ వాల్యూస్. ఓకే. సో మన దీనికి రూల్ ఇవ్వాలనుకోండి, డైమెన్షన్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ వేరియబుల్ రూల్ ఎడిటర్. సో ఈ డైమెన్షన్ కి సో చూసారా, మళ్ళీ ఇక్కడ రూల్ ఎడిటర్ వర్క్ అవట్లా. సో దట్ టు బికాస్ ఆఫ్ సమ్ కొన్ని కండిషన్స్ వల్ల కొన్ని టూల్స్ మల్టిపుల్ టైమ్స్ వర్క్ అవ్వ అనమాట. సో ఎందుకంటే డ్యూ టు ఒక షీట్ ఉంటుంది కదా, సో ఈ షీట్ మీద కొన్ని ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేసినప్పుడు సో నెక్స్ట్ ఆపరేషన్స్ కొన్ని తీసుకోవాలి. సో దట్టు మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఒకసారి సేవ్ చేయండి ఫైల్. సో ఫైల్ ని సేవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ ని సేవ్ చేసుకుంటేనే మనకు ఆపరేషన్స్ అనేవి క్లియర్ కట్ గా పర్ఫామ్ అవుతాయి. ఒకవేళ పర్ఫామ్ అవ్వలేదు అనుకోండి దాని ఆపరేషన్, సో అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ దాని మీద సో సేవ్ చేసి క్లోజ్ చేసేయండి, మళ్ళీ ఓపెన్ చేసి పర్ఫామ్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి. ఓకే. సో అలాగా. సో ఏదైనా ఫార్ములా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫార్ములాలో ఫంక్షన్స్ ఉంటాయి. సో లైక్ మ్యాథ్ ఫంక్షన్స్, ఇంకోండి ఇఫ్, నెక్స్ట్ సైన్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సైన్ ఫంక్షన్స్, టాన్ ఫంక్షన్స్, ఎవ్రీథింగ్ మనం ఇలా ఫార్ములా కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. అంటే ఈ ఫార్ములాస్ ఇవన్నీ దేనికి యాడ్ చేస్తామంటే పారామీటర్స్ కి. పారామీటర్స్ ఇన్ ద సెన్స్ డైమెన్షన్స్ కి. లైక్ ఇప్పుడు డైమెన్షన్, ఇప్పుడు ఈ డైమెన్షన్ ఉంది, ఈ డైమెన్షన్ 250 ఉంది. సో ఈ డైమెన్షన్ కి దీన్ని రిలేట్ చేస్తాం. ఎలాగా, సో 250 మీద సెలెక్ట్ చేసి సో 250 కి మనం ఫార్ములా ఇస్తాం. ఈ 250 కి ఏమని, సో 250 ఈజ్ ఈక్వల్ టు 500 ఇంటూ ఈ 500 బై 0.5 లేదంటే 500 బై 2 అని ఇస్తాం. సో దాని అర్థం ఏంటంటే దీనికి ఈ లెంత్ హాఫ్ అని అర్థం. సో ఇప్పుడు ఫార్ములా అసైన్ చేసినట్టు. సో ఈ లెంత్ మీరు 1000 ఇచ్చారనుకోండి, 1000 బై 2 ఇది 500 అవుతుంది. సో ఈ లెంత్ మీరు 1200 ఇచ్చారనుకోండి, 1200 బై 2 ఈ లెంత్ 600 అవుతుంది. అలాగా మనం ఏంటంటే వాల్యూ అసైన్ చేసుకోవచ్చు. ఓకే. సో సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఆన్ దిస్ డైమెన్షన్. Just go for edit formula. Edit formula తీసుకోండి. సో edit formula
సో just go for show all formulas. So చూసారా linear is equal to 516, linear 1 is equal to 300. Just go for edit formula. Edit formula తీసుకోవట్లేదు. ఓకే, నో ప్రాబ్లం, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం దీని గురించి. సో యాక్చువల్గా ఏంటంటే ఫార్ములాస్ అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఈ వాల్యూకి ఈ వాల్యూతో మనం రిలేషన్ ఇచ్చేసి ఫార్ములా అప్లై చేయొచ్చు. సేమ్ లైక్ మనకి కొన్ని వాల్యూస్ అప్లై చేస్తాం కదా, సో కెటియాలో కానీ ఫార్ములాస్ అప్లై చేస్తాం, అలాగే ఇక్కడ కూడా ఫార్ములాస్ అప్లై చేయొచ్చు అనమాట. సో ఫార్ములాస్ అప్లై చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఒక లెంత్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అదర్ లెంత్ కూడా చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ఫార్ములాస్ అనమాట. సో మనకి దీంట్లో ఇంకేం 3Dలో ఏం పెండింగ్ ఉన్నాయంటే జస్ట్ ఈ ఫేస్ రిలేషన్స్ అండ్ నెక్స్ట్ ఫార్ములాస్. సో ఆ రెండు కొంచెం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అవి ఒకసారి మళ్ళీ ఫేస్ రిలేషన్ కూడా ట్రై చేద్దాం. సో మేబీ అవ్వచ్చు. ఇప్పుడు జస్ట్ టేక్ అనదర్ సర్కిల్. జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్. ఓకే, సో నెక్స్ట్, so just go for which type of face relation that you want. I'm going to take the make selected faces tangent. So just go for tangent. Tangent తీసుకోండి. Tangent తీసుకొని just click on the model element to relate. Model element, enter. Yeah, చూసారా? సో ప్రీవియస్ కేసులో వర్క్ అవ్వలేదు, బట్ ఈ కేసులో వర్క్ అయ్యింది. సో ఎందుకు వర్క్ అవ్వలేదు, ఎందుకు వర్క్ అవుతుందంటే దట్ ఈస్ డ్యూ టు సమ్ ఇంటర్నల్ సాఫ్ట్వేర్ ఫంక్షన్స్ అన్నమాట. లైక్ ఇప్పుడు ఇన్న కేసులో ఏమైంది, మనం తీసుకుంటే రెండింటి మధ్య టాంజెన్సీ రావలేదు, బట్ ఇప్పుడు టాంజెన్సీ వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే, సో మనకి ఈ షీట్ లో వర్క్ అవుతున్నప్పుడు కొన్ని ఫంక్షన్స్ మనం రిలేషన్స్ ఇస్తాం, ఒకదాని మధ్య ఒకదాని రిలేషన్స్ ఇస్తాం. సో ఆ రిలేషన్స్ బ్రేక్ చేసి మళ్ళీ వేరే రిలేషన్స్ అప్లై చేసినప్పుడు మేబీ అవ్వకపోవచ్చు. సో అవ్వకపోయినప్పుడు మనకు కొంచెం ప్యానిక్ అవ్వకుండా సో ఏంటంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సో లైక్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ అప్లై చేస్తూ చెక్ చేయండి. సో ఇప్పుడు చూసారా రెండింటి మధ్య టాంజెన్సీ అయింది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ టాంజెన్సీ. సో ఇలాగే టాంజెన్సీ అకౌంట్ పర్పెండిక్యులర్ వర్క్ అవుతుంది, ప్యారలల్ వర్క్ అవుతుంది, అన్ని ఎలిమెంట్స్ వర్క్ అవుతాయి అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ ఫేస్ రిలేషన్స్. ఫేస్ రిలేషన్స్ అంటే ఇక్కడ ఫేస్ టు ఫేస్ రిలేషన్స్ అనమాట. ఒక ఫేస్ కి మధ్య రిలేషన్ అనమాట. లైక్ ప్రీవియస్ కి మీరు టాంజెన్సీ చేసాం, సో మీరు పర్పెండిక్యులర్ చేయాలనుకోండి, ఒక ఫేస్ ఇంకో ఫేస్ పర్పెండిక్యులర్ చేయాలి. సో ఇప్పుడు నేను రిలేషన్ తీసిస్తాను, ఈ రెండు మధ్య రిలేషన్ తీసిస్తాను, టాంజెన్సీ రిలేషన్ తీస్తాను, పర్పెండిక్యులర్ రిలేషన్ అప్లై చేయాలి. పర్పెండిక్యులర్ తీసుకోండి, పర్పెండిక్యులర్. సో ఏ ఫేస్ పర్పెండిక్యులర్ అవ్వాలి. సో just select the element to relate. So e face perpendicular to this one, just select the other face. Just go for perpendicular, select the face that you want to make perpendicular, enter. So to the selected face. Okay, co-planar, సో ఒకసారి ట్రై చేయండి ఫేసెస్. సో జస్ట్ మనకి ఇందాక టాంజెన్సీ ఎలా వర్క్ అయిందో ఇవి కూడా అలాగే వర్క్ అవుతాయి. బట్ దట్టు ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ రిలేషన్ మీరు ట్రై చేసేటప్పుడు ఒకసారి సేవ్ చేసుకోవడం కానీ, ఫైల్ సేవ్ చేయడం కానీ, లేదంటే న్యూ అంటే కొత్త ఫైల్ క్రియేట్ చేసి రిలేషన్స్ అప్లై చేయడం కానీ ట్రై చేయండి ఒకసారి. సో ఎనీవే నేను మళ్ళీ ఫేసెస్ ఒకసారి ఆ ఫార్ములాస్ డిస్కస్ చేస్తాను. సో ఈ రోజు మీరు ఏం చేస్తారంటే, సో ఐ విల్ గివ్ వన్ అసెంబ్లీ పార్ట్స్. సో ఆ అసెంబ్లీ పార్ట్స్ ని మీరు చేస్తే సో మండే వీల్ కంప్లీట్ దీస్ ఫేసెస్ అండ్ సమ్ ఫార్ములాస్ అండ్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ డైరెక్ట్ అసెంబ్లీ అనమాట. అసెంబ్లీలోకి వెళ్ళిపోతాం. సో దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. సో ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. సో నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్.
సిలిండర్ టాప్ సెలెక్ట్ అవ్వట్లేదు. సో అటెండెన్స్ లింక్ అంటే ఒకసారి అప్లోడ్ చేయండి అన్న ఒకసారి. నంబర్ గుర్తు లేకపోతే Hello. హలో Hello, sir. సార్ చెప్పండి సార్ చెప్పండి. Can we draw a honeycomb plate using those Boolean operations? Can you show that? సార్ అర్థం కాలేదు సార్. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ చెప్పండి. Can we draw a honeycomb plate using those Boolean operations? Can you show that? సో హనీకామ్ ప్లేట్ సార్. ఓకే సార్, ఇలాగేనా సార్? ఇలా ఉండాలా? యూఆర్ ఆస్కింగ్ లైక్ దిస్ సార్? సో Yes, sir. ఇలాగా సార్? యా. సో దిస్ టైప్ బై మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని జస్ట్ ఒక రెక్టాంగులర్ సర్కిల్ ప్లేట్ తీసుకొని దాని మీద మనం ఇట్లా ఈ హెక్సాగాన్ ఉంది కదా సార్, ఈ హెక్సాగాన్ ని సో సేమ్ ఇలా చేసేసి ఈ డ్రా చేసేసి ఇటు సైడ్ మిర్రర్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి. So just draw the hexagon. Sorry, polygon. Then I'm going to give 120. So just go for, sorry, (120) enter. Now just go for dimension.
మహేష్ సార్, చెప్పండి అమ్మా. సార్ నేను అటెండెన్స్ లింక్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. ఓకే ఓకే, ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో కూడా సెండ్ చేస్తాను. ఓకే ఓకే. ఆ.
సరే ఇంతనే సార్. హలో హలో సార్ వినపడుతుంది సార్, చెప్పండి. సార్ సార్ ఒక డౌట్ అడిగారు, ఇట్లాగే నాకు గీసేది ఇంకేమన్నా వేరే మోడిఫికేషన్స్ ఏమన్నా కావాలి? సార్ మీకు ఇది కనిపించట్లేదా? హనీకోమ్ కనిపించట్లేదు మీకు? హలో Yes, sir. It was updating. యా ఓకే ఓకే. సార్ నాకు ఇది విజిబుల్ టు యూ? సార్ ఐ థింక్ ఇక్కడ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా. ఈ గ్యాప్ సార్ అంటే ఇప్పుడు ఫస్ట్ రో ఉంది కదా. ఫస్ట్ సో సెకండ్ రో సెంటర్ పాయింట్స్ కనుక కొంచెం డౌన్ కి మూవ్ చేస్తే ఆ గ్యాప్స్ కూడా ఫిల్ అవుతాయి కదా సార్. ఫిల్ అవుతాయి సార్. జస్ట్ ఏంటంటే ఇలా ఇలా ఉంటుంది అనే ఒక షేప్ గీసాను అంతే. ఎగ్జాక్ట్ గా నేను Yes, sir. జస్ట్ అలా గీసాను. సార్ ఓకే సార్. Okay, sir. Making kind of doubts and you can ask me, or else we'll close the session and we'll meet on Monday with the assembly. Round. Just fill it, sir. Round తీసుకుంటాం. రౌండ్ తీసుకొని ఆటోమేటిక్ మనకు కావాల్సిన ఎడ్ సెలెక్ట్ చేస్తాం. సో ఎడ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కావాల్సిన రేడియస్ తో మనకి రౌండ్ వస్తుంది. సో జస్ట్ ఒక రౌండ్ లా ప్లేట్ లా అన్నమాట అంతే. సో దిస్ నథింగ్ బట్ రౌండ్. సో దట్ వన్
సో ఇక్కడ రౌండ్ అని, సో జస్ట్ రౌండ్ తీసుకోండి, మీకు కావాల్సిన ఎడ్ సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్ ఇక్కడ రౌండ్ వస్తుంది, అప్లై అవుతుంది. అంతేనా సార్? Sir, your screen was not updating, sir. సో స్క్రీన్ అప్డేట్ అవ్వట్లేదా? Yes, sir. అవునా సరే, యాక్చువల్గా నెట్ కనెక్షన్ వల్ల అప్డేట్ అవ్వట్లేదు అనుకుంటా. ప్రీవియస్ గా హనీకోమ్ కూడా కొంతమందికి అప్డేట్ అవుతుంది, కొంతమందికి అప్డేట్ అవ్వట్లేదు. సో ఓకే సార్, నో ప్రాబ్లం. ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తాం. సో మండే స్టార్ట్ చేస్తాం కదా, మండే మీకు డౌట్స్ ఉంటే ఆ రోజు మండే రోజు వీళ్ళు సాల్వ్ చేసిన డౌట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Okay, sir. Thank you.
కూడా అది అయిపోయింటాయి మినిట్స్.